ఈ ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇప్పుడు ఈ దేశంలో చూసుకున్నట్టయితే మనకి హిందువులకి భగవద్గీత, క్రిస్టియన్కి బైబిల్, ముస్లిమ్స్కి ఖురాన్, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వేరే మతస్థులకు సంబంధించినవి కూడా ఈ ప్రపంచంలో మత గ్రంథాలు ఉన్నాయి. ప్రధానంగా వీటిని తీసుకున్నట్టయితే వీటన్నిటితో కంపేర్ చేస్తే భగవద్గీతనే ఎందుకు ప్రసిద్ధంగా చెప్పుకోవాలి? మీరు ఇందులో మీరు అడుగుతున్నప్పుడు ఒక మాట అన్నారు, మీరు మత గ్రంథం అన్నారు. హిందువుల మత గ్రంథం, ముస్లింల మత గ్రంథం, క్రైస్తవుల మత గ్రంథం. క్రైస్తవులు ముస్లింలకి మత గ్రంథం అని అనొచ్చు, హిందువులది మాత్రం మత గ్రంథం అని అనకూడదు. ఇవి ధర్మ గ్రంథాలు. మతాలకి అతీతమైన గ్రంథాలు. మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన గ్రంథాలు అంటున్నాను. హిందూయిజంలో అన్ని గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళకి ఎంతసేపు ఒక్కొక్క గ్రంథం మాత్రమే. మనకి వేదము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ప్రస్థానత్రయం అంటాం. ఇవి కాక ఇది కాక ఇతిహాసాలు, ఇవి కాక పురాణాలు, ఇన్నున్నాయి. ప్రతిదీ ఇవన్నీ మనకి మన వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళటానికి అనేక రూపాల్లో వాళ్ళ స్థాయిల్లో వివరించగా సమాజంలో అట్టడుగు స్థాయి వరకు చేరేంతగా ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు కావచ్చు, ప్రచారకులు కావచ్చు, వేదజ్ఞులు కావచ్చు, శంకరాచార్య లాంటి జగద్గురువులు కావచ్చు, వీళ్ళందరూ చేసిన విశేషమైన ప్రయత్నం. వీళ్ళందరికీ సర్వమానవాళి హితాన్ని కోరి ఉపదేశించబడినవి కేవలం మన ధర్మ గ్రంథాల్లో మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మీరు హిందూ గ్రంథం అనుకుంటే హిందూయిజంలో మాత్రమే ఉన్నాయి. దీని అసలు పేరు సనాతన ధర్మం. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. చాలామంది వర్రీ అయిపోతుంటారు, మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. దీన్ని ఎవడు నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మను ఎలా అయితే శరీరం చంపబడుతుంది, కానీ ఆత్మ ఎలా అయితే చంపబడదో ధర్మం కూడా ఒకరి చేత చంపబడదు. అధిక శాతం ప్రజలు ఇప్పుడు ఈ ట్రెండ్ పేరుతో దీనికి దూరమైన మిణుకుమంటూ ఒక వర్గం ద్వారా అది ఎప్పుడూ సుప్రతిష్టమయ్యే ఉంటుంది. తర్వాత కాలంలో ఒక్కసారి మళ్ళీ మర్రి ఊడల్లాగా అది తప్పకుండా విస్తరిస్తుంది. కూకటి వేళ్లతో పెకలించబడడం అనేది సనాతన ధర్మాన్ని నుంచి మనం ఎప్పుడూ అసలు ఊహించాల్సిన అవసరమే లేదు. ఇది ఎప్పుడు ఉంటుందంతే. సో ఈ మార్గంలో కంపారిజన్ ఏంటంటే, ఇది మత గ్రంథం కాదు, మానవీయ గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, ధర్మ గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, ఉత్తమ జీవన విధాన గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, ఇది చావు గీతగా దీన్ని ఉపయోగించకండి, దీని జీవన గీతగా ఉపయోగించండి. సర్వమానవాళి అభ్యుదయ నిశ్రేయస మార్గాలని అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం ఎలాగో, ఆ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటో మీరు సమగ్రంగా తెలుసుకోవాలంటే ప్రపంచంలో ఏ ఇతర మత గ్రంథం, నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవద్గీతకి 1,00,000 కిలోమీటర్ల దగ్గరకు కూడా ఏ మత గ్రంథం రాదు. దానికి ఉదాహరణే మీరు అన్య దేవతలను ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని బైబిల్. మా ఖురాన్ మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు. స్త్రీలు బిడ్డలను కనడానికి మాత్రమే పనికొస్తారు. మీరు వెళ్ళిన తర్వాత నాకు ఈ స్టేట్మెంట్లు నాకు ఒకసారి పంపించమని చెప్పండి, నేను ఆ పేపర్ కటింగ్స్ కూడా పంపిస్తాను. అబూబకర్ ముసలియార్ అనే సున్నీ జమైతులేమా అధ్యక్షుడు, అతను ఇచ్చిన స్టేట్మెంట్ వేదికల మీద. కానీ మన ధర్మం అలా కాదు. వేదిక నుంచి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో సర్వజనామోదయోగ్యమైన కర్మ, దాని పేరు ధర్మం. సర్వశ్రేయోదాయకమైన కర్మ, దాని పేరు ధర్మం. ధర్మానికి ఇది అర్థం. కాబట్టి మిగతావి ధర్మం అంటానికి వీల్లేదు. ధర్మం అంటే అందరూ ఆచరించగలిగేది కదా. ఆ చెప్పినవాడు దేవుడైతే సకల చరాచర ప్రాణికోటి ఉత్పత్తి వినాశనానికి కారకుడైన పరమాత్మ ఒకవేళ జనాలను ఉద్దేశించి మాట్లాడితే సర్వశ్రేయోదాయకమైన మాటే మాట్లాడతాడు కదా. ఇండియా వచ్చి ఒక రకంగా, పాకిస్తాన్ వెళ్ళి ఇంకొక రకంగా, దొరికినట్టు వేసేయని పాకిస్తాన్కి వెళ్ళి, సర్వే జనా సుఖినో భవంతని ఇక్కడ నిలబడి మాట్లాడి అట్లా మాట్లాడు కదా. సూర్యుడు తూర్పును ఉదయించును, ఏ దేశంలో అయినా కృష్ణ పరమాత్మ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఇలాగే ఉంటుంది. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః, యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః,
సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ప్రపంచంలో ఎవడు నిన్ను చూసినా ఉత్తముడంటే వీడేరా అనిపించే స్థాయికి నువ్వు ఎదగాలి నాన్న, నువ్వు ఉత్తముడివి కమ్ము. అది చెప్తోంది ఈ శ్లోకం. ఇందులో ఎక్కడ మతం ఉందా? ఇందులో ఎక్కడ మా మతంలో చేరండి, వేరే మతంలో నమ్ముకుంటే మీరు నరకానికి వెళ్తారు, వేరే దేవుణ్ణి ప్రార్థిస్తే మీరు నరకానికి వెళ్తారనే బెదిరింపు ఎక్కడ ఉందా? ఈవెన్ భగవద్గీతలో చివరి మీరు 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నా కూడా ఇక్కడ మాం అంటే కృష్ణుడని కాదు అర్థం, మాం అంటే పరమాత్మని అర్థం. ఆ పరమాత్మకు పేరు లేదు. ఇక్కడ యేసుని నమ్ముకో, ఇక్కడ అల్లాని నమ్ముకో, వీలైతే కన్వర్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా లాజికల్గా మీరు ఆలోచించండి, విమర్శనాత్మకంగా కాదు, లాజికల్గా ఆలోచించండి. అసలు మీరు వేరే చోటకి వెళ్తే మీరు నరకానికి వెళ్ళిపోతారనేది బెదిరింప? హౌ ఇట్ కెన్ బి? ఈజ్ దర్ ఎనీ లాజిక్? భగవద్గీత అలా చెప్పట్లేదు. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాలని అర్చించగోరుతున్నాడో వాడికి ఆ దేవతల పట్ల స్థిరమైన శ్రద్ధని నేను ప్రసాదిస్తున్నాను. అలా నేను ప్రసాదిస్తున్న స్థిరమైన శ్రద్ధతో అతడు ఆయా దేవతలను ఆరాధించి నా అనుగ్రహానికి పాత్రులై ఆ దేవతలు వీడేం కోరుకుంటున్నాడో ఆ దేవతలు వాడికి, ఆ భక్తులకి వాళ్ళ కోరికల్ని అనుగ్రహిస్తున్నారు. ఎంత లాజికల్గా ఉంది. ఈ దేవతలందరూ కామ్య దేవతలు అంటారు వీళ్ళని. అంటే ఇప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించారు మీరు దేనికోసం? డబ్బు కోసం కదా. వినాయకుడిని ప్రార్థిస్తున్నారు దేనికోసం? నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరగటం కోసం కదా. ఇట్లా ఏ దేవతల్ని మీరు కోరుకున్నా ఆ ఫలితాలని ఆశించి కోరుకుంటున్నారు. దంభేన అవిధిపూర్వకం. ఇవన్నీ అశాశ్వతం. మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఆ దేవతల్ని, వాళ్ళ మీద స్థిరమైన శ్రద్ధను ప్రసాదించి ఆ దేవతల ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారో అవన్నీ నేను ప్రసాదిస్తున్నా. ఈ పవర్స్ అన్నీ ఇస్తోంది నేనే అంటున్నాడు పరమాత్మ. ఎంత లాజికల్గా ఉందో చూడండి. ఓ స్టేట్కి సీఎం ఉన్నాడు అనుకోండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించిన పనులే అవుతాయి. రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పనులే అవుతాయి. ఎండోమెంట్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పనులే అవుతాయి. మీరు డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళండి, మొత్తం అన్ని పనులే అవుతాయి. కరెక్ట్. నాకు ఈ 10 పనులు ఉన్నాయండి ఇన్ని డిపార్ట్మెంట్లతో అని సీఎం దగ్గరికి వెళ్ళండి, ఫోన్ చేసి ఆ 10 డిపార్ట్మెంట్ల మినిస్టర్స్ని లైన్లోకి తీసుకోండి, ఈ పనులన్నీ చేయమని చెప్పండి, ఆ పలానా అంజిబాబు గారు మీ దగ్గరికి వస్తారు అన్నాడు. అయిపోయింది ఒక్క ఫోన్తో. రైట్. ఇది లాజిక్. ఫైనల్గా నువ్వు చేరుకోవాల్సింది మోక్ష దేవతని ప్రార్థించు. మోక్షమిచ్చేత్ జనార్దన. పరమాత్మ నువ్వు కోరుకోవాల్సింది వాడిని ప్రత్యక్షమైతే మన మాదాపూర్లో 25 ఎకరాలు, ఇంకో చోట 4 బిల్డింగులు, ఇది కాదు కోరుకోవాల్సిందే. నాకు అసలు ఇది వద్దు స్వామి, ఈ స్ట్రెస్ వద్దు. పొద్దున్నుంచి లేచిన దగ్గర నుంచి టార్గెటే స్ట్రెస్ కదండి. పిల్లలు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చూడండి. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు గీతకు సంబంధించి. సో గీత అనేది ధర్మాన్ని బోధించేది, సత్యాన్ని బోధించేది, సో ఇన్ని తత్వాన్ని బోధించేది. ప్రతినిత్యం గీత ఉండాలి అనేది మీరు చెప్తున్నారు. కానీ మనకి గమనించినట్టయితే దాంట్లో భాగంగానే ఒకటి చెప్పారు మీరు, కేవలం ఇదేది ఎవరో చనిపోతే మాత్రమే అప్పుడు మాత్రమే వినేది కాదు అని అన్నారు. బట్ మనకి మేజర్గా కనపడుతుంది అదేనండి. ఇప్పుడు మేజర్ కనపడట్లేదు అంజుబాబు గారు. ఇప్పుడు మనం చాలా గర్వంగా ప్రకటించుకోగలం, భగవద్గీత 2006లో రికార్డింగ్ ప్రారంభమైనప్పుడు నా ప్రధానమైన లక్ష్యం ఇంటింటా గీతా జ్యోతి ఒకటి, ఇంటింటా అంటే వ్యక్తుల మరణ ప్రదేశాల్లో భగవద్గీతను తీసేయాలి, తీసేయాలి. ఈ ప్రచారంతోనే మనం అసలు అనేక వందలాది ఇంటర్వ్యూస్ మనకి ఒక కుగ్రామాల్లో కూడా మాకు వాళ్ళు ఎవరెవరు గీతా జయంతుల నాడు విడివిడిగా అనేక కార్యక్రమాల రూపంలో మన ప్రవచనాలు పెట్టినప్పుడు, గీతా ప్రవచనాలు పెట్టినప్పుడు ప్రతి చోట ఇది చెప్తూ ఉంటాం. శవయాత్ర వాహనాల దగ్గర కూడా భగవద్గీత ప్లే అవ్వడం నిషేధించండి. ఆనవాయితీ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వినేవాళ్ళకి ఈసారి భగవద్గీత ఎక్కకుండా వినిపిస్తుంటే వాడికి మన ముందు నుంచే, మన ఇంటి ముందు నుంచే చూడరా ఏదో శవం వెళ్తున్నట్టుంది అనే సంకేతాన్ని బలంగా సమాజానికి ఇచ్చేస్తే తర్వాత కాలంలో భగవద్గీత అసలు పర్పస్ ఏమిటో మర్చిపోయే దుస్థితి తర్వాత సమాజంలో బలంగా ఏర్పడబోతోంది. అది అనిపించింది.
అవును, ఇప్పుడు యాక్చువల్గా ఆ సారాంశమే చనిపోయిన తర్వాత వినాలేమో అనే ఇండికేషన్ వెళ్ళిపోయింది. దారుణం కదా అది. బతికుండంగా నువ్వు జీవితం జాతస్య హి ధ్రువో మృత్యు అన్నాం. అది చాలా గొప్ప లెసన్ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనకి బోధించిన గొప్ప జీవిత పాఠం. నువ్వు పోవడం కన్ఫర్మ్డ్ అన్నాడు. నువ్వు శాశ్వతం అనుకున్నట్టుగా గర్వంగా ప్రవర్తిస్తావేమో, ఊరికే లౌకికమైన వాటన్నిటితోనూ ముడిపెట్టుకుని నువ్వే శాశ్వతం అనుకున్నట్టుగా నిరంతరం అక్కడ 100 ఎకరాలు, ఇక్కడ ఒక దశ వరకు ఎకరాలు కొనడం, ఇంకో నెక్స్ట్ లెవెల్ దశ ఏంటంటే ఎకరాలు కబ్జాలు చేయటం. ఇది జీవితంలో అచీవ్మెంట్ అనుకుంటున్నారు. దాచుకోవడం చీచి ఆ దోచుకుంటున్న దశలో మధ్యలో ఎక్కడో పుట్టుకుమంటావు. ఏమవుతుంది అదంతా? ఏంటి వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించకుండా అదే జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది. నిరంతరం పిల్లలు కూడా వాట్ నెక్స్ట్, నువ్వు పని చేసేటప్పుడే, పని ప్రారంభించినప్పుడే వాట్ నెక్స్ట్ అనే థాట్ కనుక నీకు లేకపోతే లైఫ్ మెకానికల్గా ఉంటుంది. రైట్. రిజల్ట్ ఆఫ్ యువర్ వర్క్ కూడా నువ్వు ఊహించగలగాలి. అంటే సినిమాల్లో అందుకనే సక్సెస్ఫుల్ సినిమాలు అంటే ఏమిటో తెలుసా మిత్రమా, మీరు దర్శకుడు కూడా అతను దార్శనికుడు. దార్శనికుడు అంటే మీరు సినిమా స్క్రీన్ మీద ఒక సీన్ని కన్సీవ్ చేస్తూ ఈ సీన్ చూస్తే జనాలు నవ్వుతారా లేదా ఊహించగలిగేవాడు, దర్శించేవాడు. ఈ సీన్ మనం కన్సీవ్ చేశాను, మనం ఫీల్ అవుతున్నాం, ఈ సీన్ చూస్తే జనాలు కంటతడి పెడతారా లేదా, ఈ పాట పెడితే జనాలు రిసీవ్ చేసుకుంటారా లేకపోతే బయటికి వెళ్ళిపోతారా పాట వచ్చే టైంలో, ఇంత ఆలోచించుకుని ప్రతి క్షణం చేయగలిగే వాడు మాత్రమే సక్సెస్ కాగలడు. అది సినిమా అయినా, లైఫ్ అయినా, ఉద్యోగం అయినా, ఏదైనా. సో అట్లా భగవద్గీతని ఒక రెండు దశాబ్దాల కాలంలో భగవద్గీత దాదాపుగా, భగవద్గీత మరణగీత కాదు, జీవన గీత. బాల్య దశ నుంచే తల్లులారా పిల్లలకు నేర్పించండి. గీతా పారాయణాలతో పాటు భగవద్గీత ప్రతి శ్లోకం ఏం తాత్పర్యం చెప్తోంది, ఏం చెప్పాలని పరమాత్మ నిర్ణయించుకున్నాడు అనేది మనకు అర్థం తెలుసుకోకపోతే ఊరికి భగవద్గీత బట్టి పెట్టడం అవుతుంది. నాకు 700 శ్లోకాలు వచ్చండి అంటే పరమాత్మ నవ్వుతాడు. 700 శ్లోకాలు రావడం అంటే పరమాత్మ దృష్టిలో ఆచరించడం రావడం అని అర్థం. నాకు అర్థమైంది అంటే ఆనందిస్తాడు. సెకండ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో నేను చదివేశాను అంటే ఆనందం, నెక్స్ట్ లెవెల్లో అర్థం చేసుకున్నాను అంటే ఆనందం, 3వ లెవెల్లో దాన్ని ఆచరిస్తున్నాను స్వామి, ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో నాకు. కోపం పోగొట్టుకోమన్నావే, దుఃఖేషు అనుద్విగ్నమనాహ, అదేంటి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే చేషూపజాయతే. కోపం వస్తే నిన్ను సర్వనాశనం చేసేంతవరకు, ఈ కోపం నిన్ను అధోగతికి తీసుకెళ్లేంత వరకు ఈ కోపం నిన్ను వదిలిపెట్టదు. అందుకని దాని ఇంటెన్సిటీ తగ్గించేసుకో బై ప్రాక్టీస్. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటే ఇప్పుడు ఇది అంటే సడన్గా ఎలా పోతుందండి? కొంతమంది సూచనలు ఇస్తుంటారు చూడండి, కోపం రాగానే 10 అంకెలు లెక్క పెట్టు ఇంకా బీపీ పెరుగుతుంది. 10 అంకెలు లెక్క పెట్టడం కాదు, ఈ కోపం వస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో వాడి డిస్క్రిమినేషన్ చెప్పగలగాలి, దాన్ని డిస్క్రైబ్ చేయగలగాలి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధం వలన అవివేకము కలుగును, అవివేకం వలన జ్ఞాపక శక్తి నశించును, తత్ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోవును, తత్ఫలితంగా మనుషుడు అధోగతి చెందును. వీరన్నిటికీ రూట్ కాజ్ కోపం. మనిషిని మృగమనే కాదు, వాడిని పశువు చేయటం అనే కాదు, అసలు థాట్ పోతుంది, రిలేషన్స్ పోతాయి, జ్ఞానం పోతుంది, అన్నీ పోయిన తర్వాత ఒంటరివాడు అవుతావే, అప్పుడు పిచ్చెక్కుతుంది. సమాజం వెళ్ళి వాడితో వెళ్తే సరిగ్గా మాట్లాడరా అని ఎప్పుడైతే టాక్ వస్తుందో వాడితో జనాలు మాట్లాడడం మానేస్తారు. అప్పుడు లోన్లీ అయిపోతావు. నువ్వు పలకరించిన జనాలు మాట్లాడరు. అప్పుడు ఎక్కడికి పోతావు? సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతావు. ఎప్పుడు నువ్వు పలకరించినా హలో గొంతు వినగానే పెట్టేస్తున్నారు, చివరికి కిందకు పోతావు, నాశనం అవుతావు. అందుకని దాన్ని తగ్గించుకో. ఎలా తగ్గించుకోవాలి? మహాత్ములు చాలా చాలా శ్లోకాల రూపాలు చెప్పారు. నీకు బాగా కోపం వస్తుంది, ఒక నిమిషం ఆగు. ఉత్తమే క్షణకోపం స్యాత్. ఉత్తముడి కోపం ఇది ఈ శ్లోకం గుర్తు చేసుకున్నాం అనుకోండి క్షణాల్లో, అప్పుడు అసలు కోపాన్ని నిగ్రహించుకునే తత్వం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఉత్తమే క్షణకోపం స్యాత్ అంటే ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుంది. అది కాదురా అంటాడనమాట వాడు. ఓకే. మధ్యమే ఘటికాద్వయం. మధ్యముడి కోపం 2 ఘడియలు ఉంటుంది. ఘడియ అంటే 24 నిమిషాలు, 2 ఘడియలంటే 48 నిమిషాలు ఉంటుంది మధ్యముడి కోపం. అంటే అధముడి కోపం దివారాత్రంచ
ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది, అంటే ఒక డే ఉంటుంది అధముడి కోపం. కానీ నీచేతు మరణాంతకం, నీచుడి కోపం చచ్చిపోయేంత వరకు అలాగే ఉంటుంది. ఒకడు పగబట్టేస్తాడు చూడండి. నేను వాడి ఇంటికి రాను. నేను ఎప్పుడైతే 1964లో ఆ మాట చెప్పానో, నేను ఇవాళకి అదే మాట మీద ఉన్నా, అదేదో గొప్ప విషయంలాగా చెప్తాడు వాడు. వాడింటికి నేను పోను. పట్టు విడుపులు ఉండాలి కదా జీవితంలో. వాడేదో రియలైజ్ అయి ఉంటాడు. మరి నిన్ను సర్వనాశం చేసినవాడు, నిన్ను మోసం చేసినవాడు, దాని పట్ల మీరు డెవలప్ చేసుకున్న ఏమంటారు ఎవర్షన్, అది వేరు. కోపం వేరు. కెరీర్ నాశనం చేసేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టండి ఒక 700 శ్లోకాలకు సంబంధించింది. సో ఇవన్నీ కూడా సత్కర్మలే కదా, ఆచరిస్తే సత్కర్మలు అంతే. అంటే మంచిని ఆచరిస్తే సత్కర్మ. కరెక్ట్. అదే పని నీ పని ద్వారా అందరూ డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి. నేను మీకు ఉదాహరణ చెప్పింది అదే. మీరు చేసే ఇంటర్వ్యూలు కూడా ఈ ప్యాటర్న్ లో గనక జీవన శైలి ఈ విధంగా మార్చుకుంటే ఖచ్చితమైన కరెక్ట్. ఇది చాలా మంచి మాట. భగవద్గీత నేర్చుకుంటే లైఫ్ స్టైల్ మారుతుంది, థాట్ ప్రాసెస్ మారుతుంది, పర్సెప్షన్ టువర్డ్స్ ది సొసైటీ మారుతుంది. అప్పుడు కర్మఫలం ఉండదు. ఇంకా ఫలం అంటే కర్మఫలం దేనికి? కర్మ ప్రతిదానికి ప్రతి కర్మకి ఫలితం ఉంటుందండి. మంచి చెడు అనేది అంతే, ప్రతిఫలం ఉంటుంది. దాన్ని ఇలా చేస్తే దాని ఫలితం అనుభవిస్తావు, ఇలా చేస్తే దాని ఫలితం ఇలా అనుభవిస్తావు అనే క్లారిటీ నీకుంటే నువ్వు దుష్కర్మ చేసే ఆలోచన నీకు ఉండదు. అది అన్ని సత్కర్మలే ఉంటాయి, అన్ని మంచి పనులే ఉంటాయి. సో ఇప్పుడు మరి ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అసలు ఇది బాల్యం నుంచే చాలా అవసరం కాదే. నేను చెప్తోంది తల్లిదండ్రులు బిడ్డలకి బాల్య దశ నుంచే భగవద్గీత తాత్పర్యంతో సహా నేర్పించే సంస్కృతి ఇప్పుడు రాను పెరగాలి. ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అది మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, అది అన్నెసరీ కింద పక్కన పడేసాం మనం. ఓకే. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాల్సింది హౌ టు డెవలప్ ది పర్సనాలిటీ. నువ్వు జీవితంలో అసలు నెక్స్ట్ లెవెల్కి ఎదగటం ఎట్లా, తల్లిదండ్రులు గౌరవించడం అంటే ఏమిటి, ఒక మనిషిని రిసీవ్ చేసుకోవడం ఏంటి, మాట్లాడడం ఎలా మాట్లాడాలి, పిచ్చి మాటలు మాట్లాడకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువుని గౌరవించాలి. ఇవి కదా తల్లిదండ్రులు వాడికి క్రమశిక్షణ నేర్పించే దశలో. నేను మధ్యలో మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఆ ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రస్తావించవలసిన ఉదాహరణ. వాడిని ఈ తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో ఈ కాన్వర్సేషన్ ఉండాలి కదా. అలాంటి కాన్వర్సేషన్ నేర్పించవలసిన తల్లిదండ్రులు నిరంతరం భార్యాభర్తలిద్దరూ పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పుష్ప 2 రిలీజ్ అవుతుంది, తొందరగా వెళ్ళిపోవాలి ఆ సినిమాకి, ఫస్ట్ షోకే వెళ్ళిపోవాలి. ఈ లోపల పిల్లాడు వెళ్తున్నాడు మన పక్క నుంచి, అరే పుష్ప ఇటు రారా అన్నాం అనుకోండి, వాడు పుష్పగా ఫీల్ అయిపోతున్నాడు, ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఇది ఆరోగ్యమా అనారోగ్యమా? చివరికి ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? వాడు ఇంత దారుణమైన తల్లిదండ్రుల కడుపును పుట్టడం, వాడెంత దురదృష్టవంతుడు. తల్లిదండ్రుల ఐడియాలజీ అంటే ఇదే. మీరెంత మాతృదేవో భవ అమ్మని, ఆ అమ్మ ఇది నేర్పిస్తుందా? పితృదేవో భవ, తండ్రి దేవుడు, ఆ దేవుడైన వాడు ఇంత దారుణానికి ఒరిగెడతారా? వీళ్ళు తల్లిదండ్రుల ఇలాంటి వాళ్ళ కడుపున పిల్లలు పుడితే వాళ్ళ ఫలితం, వాళ్ళ పనిష్మెంటో ఇలా ఉంటుందా? ఇది కదా మన ఈ సమాజానికి ఇప్పుడు ఈ మధ్యన చెప్పిన పాఠం. నేను బాధపడుతూ చెప్తున్నా. కానీ ఇట్లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మందలించి చెప్తున్నా. ఒక స్నేహితుడుగానో, ఒక పెద్దవాడుగానో, ఒక వెల్విషర్గానో పిల్లలతో మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఎప్పుడైనా చూస్తాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్ కాదు. ఏది మోస్ట్ ఇంపార్టెంటో వదిలేశారు. అది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. వాడు ఇప్పుడు ఏమవుతాడంటే, మీరు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది వాడి పిల్లాడి ముందు ఇవే తల్లిదండ్రులు జ్ఞానం లేకుండా ఇవే మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాడి లక్ష్యం కూడా తెలియకుండా ఇదే లక్ష్యం అవుతుంది. వాడు అడుగుతాడు, నాన్న నువ్వు 15 రోజుల నుంచి మీరు ప్లాన్ చేస్తున్నారు, నేను వింటూనే ఉన్నాను, అది ఇవాళే ఆ సినిమా రిలీజ్ అంటాడు వాడు. ఇప్పుడు అందరూ కలిసి పోలోమంటూ అక్కడ పోవడం, ప్రాణార్పణ చేయడానికి కూడా ఒక దుర్మార్గం. అసలు ఎంత దారుణమైన ఇన్సిడెంట్లు అవన్నీ. ప్రాణార్పణకి ఏదో దేశం కోసం ప్రాణాలను అర్పించినట్టు వీళ్ళకి బయటకు వచ్చేసి విరాళాలు ప్రకటించేసేయటం. అసలు ఏంటో డబ్బుకు విలువ లేదు, ప్రాణానికి విలువ లేదు, ఆలోచనకి విలువ లేదు, ఎటు పోతున్నారో తెలియదు, లక్ష్యం లేదు మీకు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సింది, దేహం దేవాలయం, జీవుడు సనాతన దైవం, ధర్మం. ఇది నీకు తెలిస్తే పిచ్చి ఆలోచన అంటూ రాదంటున్నా. ఇవన్నీ అసలు ఎంటర్టైన్మెంట్ ఏంటండి? పైగా వరస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏమిటి?
వీటికి అవార్డులు ఏంటి? ఈ అవార్డులు ఇచ్చేవాళ్ళు అసలు ఎంత ఎంత యూజ్లెస్ ఫెలోస్. ఇట్లాంటి వాటికి అవార్డులు ఇచ్చేవాడు. సమాజానికి ఏదైతే ఈ క్యారెక్టర్ ద్వారా, ఛత్రపతి శివాజీ ద్వారా నేను ఇది నేర్చుకున్నానంటే అది రా క్యారెక్టర్ అంటే. నేషనల్ అవార్డు ఇచ్చారు. నేషనల్ అవార్డు నాకు అది రిజిస్టర్ అవ్వలే, ఇచ్చారని ఎవరు చెప్పారు? అసలు ఆ కమిటీ ఏంటి, అసలు వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? దీనివల్ల అవార్డులకి అసలు ఏమవుతుందండి? అవార్డుల మీద ఏమైనా గౌరవం ఉంటుందా? ఒక పవర్ఫుల్ దొంగని ఒక పవర్ఫుల్గా తీర్చిదిద్దామనుకోండి, దాని ఇంపాక్ట్ సమాజం మీద ఎంత దారుణంగా ఉంటుందండి. అంటే మీ మీద నా మీద ఉండకపోవచ్చు. గీత చెప్తుంది మనుష్యాణం సహస్రేషు అని. కోట్ల మందిలో నీ వల్ల ఒక్కడు చచ్చిపోయినా దానికి నువ్వే కారణం కదా అంట, నువ్వే బాధ్యుడు కదా అంటున్నా. సమాజం అంతా పాడైపోవట్లేదు కదా, ఒక్కడే కదా పోయిందంటే ఆ ఒక్కడు పోవడానికి ఆ ఉసురు డెఫినెట్గా తగులుతుంది. వీళ్ళని ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేయడం ద్వారా మనం కూడా ఇలాంటివి తీస్తే మనకు కూడా నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటారా? మీకు ఏమన్నా చదువు జ్ఞానం ఏమైనా ఉందా ఇట్లాంటి వాటికి అవార్డులు ఇవ్వడానికి? మీకు మళ్ళీ ఒక కమిటీ, మిమ్మల్ని మేము గౌరవించటం, షాల్స్ కప్పి. ఇంటూ ది సబ్జెక్ట్ ఉన్న వాడికి ఇంత పెయిన్ ఉంటుంది స్వామి, రైట్, ఇంత పెయిన్ ఉంటుంది. ఇలా చేస్తున్న ఇంత తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఒక అవార్డు కమిటీస్లో కూర్చోవడం అంటే చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్, చాలా నాలెడ్జబుల్, చాలా ఎక్స్పీరియన్స్డ్ అలాంటి వాళ్ళని కూర్చోబెడతారు. వాడు డబ్బు తీసుకుని చేశాడు అనుకోండి, వాడు ఇన్ఫ్లుయెన్స్తో చేశాడు అనుకోండి, వీడితో ఏదో అవసరం ఉంది కాబట్టి నేను వీడికి వెంటనే అవార్డు ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు సమాజంలో ఒక వ్యవస్థ అడుగుతుంది మిమ్మల్ని వేలు పెట్టుకుని, మీకు జ్ఞానం ఉందా అని అడుగుతుంది. దాని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఈ లెక్కన వీరప్పన్ కూడా హీరో అయిపోవాలిగా. మరి వీరప్పన్ ఎందుకు చంపేశారు? ప్రతిదీ సినిమా ఎలా అవుతుందండి? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సినిమా అనేది పెద్ద బాధ్యత అండి. అది దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. దానికి నేను ఉదాహరణ. శంకరాభరణం అనే సినిమా చూసి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి, అప్పటిదాకా నాకు ఆలోచన లేదు. సినిమా పాటలు నాకు సినిమా ఇంపాక్ట్ అలా ఉంటుంది. నా తత్వం పాజిటివ్ కాబట్టి నేను ఈ మార్గంలో ఉన్నా. నా తత్వం నెగిటివ్ అనుకోండి, నేను మానసిక బలహీన అనుకోండి, డెఫినెట్గా ఇంకో సినిమా ప్రభావం ఉంటుంది, నేను డెఫినెట్గా నాశనం అవుతాను. అందులో సందేహమే లేదు. పాప పుణ్యాల మీద మనిషి జీవన విధానం కొనసాగుద్దండి ఎక్కువగా, అంతే కదా. ఈ పాప పుణ్యాల విషయంలో ఏది పాపం ఏది పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, చిన్న చిన్న శబ్దాలండి. అసలు పిల్లలకి ఇవన్నీ తెలియాలి. కర్మ అంటే ఏమిటో తెలియాలి, ధర్మం అంటే ఏంటో తెలియాలి, పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి. అంటే ఈ పాపంలో కూడా అండి, అవసరంతో చేసింది పాపమేనా, తెలియక చేసింది పాపమేనా, తెలిసి చేశాడు ఇది పాపం అనాలా? ఈ మూడు విషయాలు దీని మీద బేస్ అయి ఉంటుంది పాపం అనేది. ఇందులో ప్రధానంగా ఏమిటంటే పుణ్యం అంటే అర్థం ఏమిటంటే నీ వల్ల ఇతరులకి వనగూరిన సత్కార్యం లేదా సేవ లేదా మంచి పని లేదా మంచి, నీ వల్ల ఇతరులకి వెళ్ళే మంచి, నీ వల్ల నీ వల్ల ఇతరులకి వనగూరే చెడు ఏదైతే ఉంటుందో అది పాపం. ఈ రెండు, ఇది పుణ్యమైనా అది పాపమైనా ఈ రెండు కర్మలే. దీన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతావు. ఇది కాలచక్రం. ఒక దశలో శంకరాచార్య వివరిస్తూ మళ్ళీ జన్మ ఎత్తటం అంటే పుణ్యం కూడా ఒక రకమైన, మీరు కర్మను అనుభవించి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ కర్మలు అనుభవించే ఒక రకంగా పాపమేనని. పూర్తిగా పాపం అంటే అసలు నీ వల్ల సమాజానికి దుర్మార్గమైన స్థితిలో అది సర్వనాశనానికి మీరు కారణం కావటం, మిమ్మల్ని చూసి అందరూ ప్రభావితులై మీ మార్గంలోనే నడవటం, తద్వారా సమాజం పాడైపోవటం. ఇది దుష్కర్మ, ఇది చేస్తే పాపం. సత్కర్మ, మీ వల్ల సమాజం అంతా పాజిటివ్గా ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి మార్గంలోకి వెళ్తుంది. ఇది పుణ్యకర్మలు, దీని పుణ్యం అంటాం. సో పుణ్యకర్మలు, వేదోక్తమైన పుణ్యకర్మలు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే దేవతలతో అనుసంధానమై పరమాత్మ ఆశీస్సులు పొందడానికి ఒక కర్మ ఉంది. దాన్ని యథార్థంగా దాన్ని పుణ్యం అంటారు. ఆ పుణ్యకర్మలు ఏమిటంటే యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ప్రతివాడు ఈ మూడు పుణ్యకర్మలు చేసి తీరవలసిందే అంటాడు పరమాత్మ 18వ అధ్యాయంలో. ఆ మూడు పుణ్యకర్మలు ఏమిటంటే, ఒకటి యజ్ఞము. యజ్ఞం ఎవరి కోసం? ఆ హవిస్సుని తీసుకుని నీకేం కావాలో అది ఇచ్చే దేవతల కోసం. దేవతలకి మనుషులకి ఈ కాలచక్రంలో అంటే ఈ సృష్టి జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని జనాల్ని సృష్టించి మీరు యజ్ఞాలు చేయడం ద్వారా దీని ఫలితం దేవతలు పొంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇట్లా పరస్పర శ్రేయో అంటారు, పరస్పర సహాయులై పరమశ్రేయస్సుని పొందండి అనేది కాలచక్రం.
పాపం ఏమిటంటే నువ్వు ఇంటెన్షనల్గా, అంటే నీకు నిజానికి ఇందులో రెండు ఉన్నాయి. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా, మనకు కథలు కూడా చదువుతుంటాం. చిన్నప్పుడు వాడు తూనీగల్ని పట్టుకుని, లేదా భద్రాచల రామదాసు చిలకని బంధించడం వల్ల వీటి ఫలితాలు మనం అనుభవించి తీరవలసిందే. ఈ మార్గంలోకి వెళ్లకుండా ఉండాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, తల్లిదండ్రులు పిల్లలతో తమ విలువైన కాలాన్ని మీ విలువైన బిడ్డలతో గడపాలి. ఏది మంచి ఏది చెడు వాళ్ళకి తెలియచేయాలి. వాడికి తెలియక, బాల అంటే అజ్ఞానం అని అర్థం, బాల్య దశ, బాల్యము అంటే అజ్ఞాన దశ. అది తెలియకుండా చీమలను చంపేస్తుంటాం, తెలియకుండా ఈగలను చంపేస్తూ, ఉత్త పుణ్యాన్ని ఈగను తోలచ్చు కానీ చంపేస్తాడు వాడు. ఈ చంపేయటం అనే శాడిజం కనుక బాల్య దశ నుంచే రోజు పెరిగి అది పెరుగుతుందనుకోండి, జనాల్ని భయపెట్టి సినిమాలు తీయాలని ఒక్కొక్క డైరెక్టర్ బయట ట్రై చేస్తుంటాడు చూడండి. శాడిస్టికల్గా తీయటం అంటే జీవితాంతం జనాల్ని ప్లెజెంట్గా ఉంచి అత్యద్భుతమైన ఆనంద మార్గంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించే కె విశ్వనాథ్ గారు మంచి డైలాగులు రాసి, ఇతను నేను ఒక డైలాగ్ ఆలోచించి రాస్తే జనాల్ని ఆలోచింప చేయగలను అనే తపస్సులో కూర్చుని రాసే ఒకప్పటి ఆత్రేయ, ఇప్పటి త్రివిక్రమ్ శ్రీనివాస్. దుర్మార్గం చేసేవాడు కూడా ఆ తపస్సులోనే కూర్చుంటాడు. హౌ టు కిల్ ది పీపుల్, హౌ టు సేవ్ ది పీపుల్, ఇద్దరు పక్కనే ఉంటారు. కాబట్టి మీరు పిల్లలు నాన్న ఇలా చేయకూడదు వాటిని నివారించాలి. సో ఇది పాపం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. దేవుడికి మనకి సంబంధం ఏంటంటే నీ పుణ్యం నీ అకౌంటే, నీ పాపం నీ అకౌంటే. వాడు మార్కులు వేసే టీచర్ మాత్రమే. అంతేనా? అంతే. కాబట్టి దేవుడా నన్ను ఎందుకు ఇలా చేయిస్తున్నావు అంటే కృష్ణుడి మధ్యలో ఉన్నాడు. సరిగ్గా చేయమని అర్జునుడికి చెప్పాడు, సరిగ్గా చేయమని దుర్యోధనుడికి చెప్పాడు. దుర్యోధనుడు విన్నాడా? వినలేదు, నాశనం అయ్యాడు. అర్జునుడికి చెప్పాడు, అర్జునుడు విన్నాడు, బాగుపడ్డాడు. ఈ పర్సంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. దీనికి దేవుడు కారకుడు కాదు. ఒకడు దుర్మార్గుడు కావడానికి దేవుడు కారకుడు ఎలా అవుతాడు? అతని సైకాలజీ నమే ద్వేష్యో అస్తి న ప్రియ. నాకు ఒక రాత అంటారు కదండి, రాత అంటారు కదా, తలరాత మీరు చేసే కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరి రాత వాళ్ళు రాసుకోవటం, ఎవరి రాత వాడు, ఖచ్చితంగా ఎవరి రాత వాడు రాసుకోవటమే. బ్రహ్మరాత అంటారు. బ్రహ్మరాత అంటే ఎవరి రాత వాడు రాసుకోవటమే. ఓకే. ఆ రాతలో భాగమే నువ్వు ఎప్పుడు పోతున్నావు, ఎప్పుడు పుడుతున్నావు, ఇవన్నీ అంటే ఏమంటారంటే ఆటోమేషన్ అంటారు చూడండి. కంప్యూటర్లో మీరు ఒక ప్రోగ్రామింగ్ ఫిక్స్ చేస్తే దాన్ని బట్టి అది నడుస్తూ ఉంటుంది. అది బ్రహ్మరాత. తీరుబడిగా కూర్చుని ఒక్కొక్కడికి రాయటం ఉండదు. ఇది ఒక సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యేసు అనే అతను ఆ పాపుల్ని రక్షించడం, ఆ పాపం మొత్తం ఆయన ప్రక్షాళన చేస్తారనేది వాళ్ళ నమ్మకం. అదే కదా నమ్మకం అది. అందులో లాజిక్ కానీ, అది సిద్ధాంతం కానీ. అందుకని మిగతా మతాలకి, భగవద్గీతకి, అంటే ఈ సనాతన ధర్మంలో ఈ హిందూ మతం పేరుతో పిలువబడుతున్న సనాతన ధర్మానికి తేడా ఏమిటంటే మనది సిద్ధాంత గ్రంథాలు. అవి లాజిక్ లేని, వాటిలో ఏమంటాం, ప్రామాణికత లేని గ్రంథాలు. అవి జస్ట్ వాళ్ళు భావించే దైవ గ్రంథాలు. నిజానికి ఆ గ్రంథాలు ఎవరైతే రాశారో ఆ గ్రంథాలు ఎవడి ఐడియాలజీతో అయితే రాయబడ్డాయో, ఈ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, అటు జీసస్ కానీ ఆ తర్వాత కాలంలో మహమ్మద్ ప్రవక్త కానీ, వాళ్ళు మేము దైవ కుమారులను, దైవ ప్రవక్తలను మాత్రమే చెప్పుకున్నారు. ఇక్కడ చెప్తున్నవాడు సాక్షాత్తు తన దైవమని ప్రకటించుకున్నవాడి చేత బోధించబడింది. అంత తేడా ఉంది. ఓకే. అంటే ఎవడ పడితే వాడు దైవాన్ని ప్రకటించేసుకోవచ్చా అని కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. అట్లా ప్రకటించుకున్న కృష్ణుడు కాదు, ఆయన కృష్ణ పరమాత్మని నేను ఎలా నమ్మాలి? నేను ఎక్కడో ఒక చోట రియలైజ్ అయ్యి నువ్వేదో సంథింగ్ ఎల్స్ లాగా అనిపిస్తున్నావు, నువ్వేమిటో నేను డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను, నిన్ను ఎట్లా ఆరాధించాలి నేను అని అర్జునుడు అడిగినప్పుడు ఈ ప్రపంచంలో తాను ఏ వస్తు విశేషాలతో విస్తరించి ఉన్నాడో విభూతి యోగం పేరుతో అర్జునుడికి ఉపదేశించిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ విన్నాను, ఇక్కడున్నానని నువ్వు సీసీ కెమెరా టైప్లో చెప్పావు, సర్వత్రా వ్యాపించి ఉన్నానని. ఇప్పుడు సర్వత్రా వ్యాపించి ఉన్నట్టుగా నీ రూపాన్ని నేను ఏమన్నా చూడొచ్చా అని అడిగాడు. మరి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అయింది. అదే విశ్వరూప సందర్శన యోగం అంటే కలయిక అంటే ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక. ఎవరిని కలవాలో ఆయన చెప్పాడు. అల్టిమేట్ ఎవరో ఆయన చెప్పాడు విభూతి యోగంలో. ఇప్పుడు అల్టిమేట్ ఎవరో ఆయన తనలో చూపిస్తున్నాడు.
ఇది దర్శనానికి సంబంధించిన యోగం, మిగతావన్నీ ఉపదేశానికి సంబంధించిన అధ్యాయాలు. 17 అధ్యాయాలు ఉపదేశం. ఇప్పుడు మీరు అన్న దాంట్లో అండి, ఓకే, సర్వాంతర్యామి. మరి అప్పుడు ఓన్లీ మనం విగ్రహాల వరకే ప్రాధాన్యతను ఎందుకు ఇస్తున్నాం? ప్రాధాన్యత ఇవ్వమని చెప్పలేదే. దేవాలయంలో మీరు చూడండి, దేవాలయంలో విగ్రహ రూపంలో దేవుడున్నాడు అనుకోవటం భక్తి. ఓకే, దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనుకోవటం అది జ్ఞానం. ఓకే ఓకే. సో మీరు భగవద్గీత చదివితే ఆ భక్తి మార్గం నుంచి అల్టిమేట్ ఏదైతే ఉందో ఆ జ్ఞానం, అప్పుడు మీరు విగ్రహాలు, దండలు, పూజలు అవేం అక్కర్లేదు. ఓకే, మీరు ప్రతిష్ఠించడం ద్వారా విగ్రహానికి జీవశక్తిని, దైవశక్తిని ఆపాదించడం ద్వారా తీసుకొచ్చి దానికి చాలా ఆగమశాస్త్రం అవన్నీ అవి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అది విగ్రహం కాదు, అది దైవం, అది సాక్షాత్తు దైవం, శక్తివంతమైన దైవం. దాంతో మీరు మాట్లాడచ్చు. ఓకే, ఆ దేవుడు మీతో మాట్లాడతాడు. ఇదంతా లయం చేసుకునే శక్తి మళ్ళీ మీరు ఆ తపశక్తిని డెవలప్ చేసుకోగలగాలి. ఇక్కడ కూర్చుంటే మాట్లాడేసేయడు. ఆ పూజా పునస్కారాలతో ఆ దైవాన్ని ఆరాధిస్తే ఇదంతా ప్రాసెస్, దేవుని చేరుకునే మార్గాన్ని, ఆ విగ్రహాన్ని దేవుడు అనుకుని ఆ రూపంలో మీరు ఇందాక చెప్పింది అదే, యో యో యాం యాం తనుం భక్త అంటే అది మీరు దేవత అనుకుంటున్నారా, విగ్రహం అనుకుంటున్నారంటే విగ్రహం అక్కడ ప్రాణప్రతిష్ఠ రూపంలో దేవత అయిపోయిన తర్వాత నువ్వు ఆ పరిపూర్ణమైన విశ్వాసంతో దేవతతో మీరు అర్చించి, భజించి, సేవించి తరించవచ్చు, కనెక్ట్ అయిపోయి మీకు నమ్మకం ఉంటే. మీరు అందుకనే చూడండి, మీరు ఒకసారి కాన్సన్ట్రేట్, ఎందుకు స్వామి మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి చూడండి, ఈ దేశవ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాలు కానీ, జ్యోతిర్లింగాలు కానీ, ఈవెన్ తిరుమల కానీ, ఇప్పుడు మన ఇంటి పక్కనే చిన్న గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకొని పొగిలి ఏడవం మనం. కానీ తిరుమల వెళ్ళే వాళ్ళు స్వామి దగ్గర ఒక్క అరక్షణం ఉండి అలా చూసి మొత్తం స్వామిని ఇట్లా స్కాన్ చేసి మనస్సులో ముద్రించుకోవడానికి స్కాన్ చేస్తుండగా వాడు తోసేస్తే వెనక్కి వెళ్ళి వెక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళుతూ ఏడ్చేస్తుంటారు. కొంతమంది అయితే ఫెయింట్ అయి పడిపోతారు, కొంతమంది మరణించారు కూడా. నువ్వే నా సాయుధ్యం అని కాన్సన్ట్రేట్ చేసి దైవం ముందు ఆయనలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే అక్కడే నిలబడి ఒక్క క్షణంలోనే హైలీ కాన్సన్ట్రేషన్ పేరే తపస్సు అండి. ఒక్క క్షణంలో హైలీ కాన్సన్ట్రేట్ చేసి పరమాత్మని ఆయన చూసి పొగిలి ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మా అమ్మని తీసుకెళ్తే మా అమ్మ ఏడ్చేస్తోంది, మా నాయనమ్మతో వెళ్తే మా నాయనమ్మ ఏడ్చేస్తోంది. మీరు ప్రతిరోజు 100 మంది అట్లా వెక్కి ఏడ్చేస్తుంటారు స్వామిని చూసి. దీన్ని జస్ట్ లైక్ దట్ మీరు ఐహికమైన అనుభూతి అంటారు, వీటిని దివ్యానుభూతులు అంటారు. అది మీరు నమ్మితే రైట్. లేకపోతే ఏమింది అందులో మీరు విగ్రహం అన్నారు చూడండి, విగ్రహమే కనిపిస్తుంది అందులో. దైవం అక్కడ ఉన్నది దైవం. మీరు గుర్తుపెట్టుకోండి, విగ్రహం ఇట్లా లౌకికమైన అయితే వాటికి విపరీతంగా ప్రచారాలు చేయాలండి. ఇతర మతాల ప్రచారాలు చేస్తాయి చూడండి. ఓకే, మీ దేవుడితో వెధవా, మావాడే కరెక్ట్, అందుకని మీరు మా దాంట్లోకి వచ్చేయండి అని చెప్పి మిమ్మల్ని దూషిస్తూనే మళ్ళీ మీరే కావాలి మా మతంలోకి. ఎంత లాజిక్లెస్ అప్రోచ్ చెప్పండి. హిందువులు వెధవలు అంటాడు ఒకడు, వాడి మతంలోకి కావడానికి వీళ్ళే కావాలి మళ్ళీ జనాభా. ఏమి సెన్స్ అది? ఓకే, పోనీ నువ్వెక్కడి నుంచి వచ్చావు? వేరే దేశాల నుంచి రాలా, నువ్వు ఇక్కడ పుట్టిన వాడివే అంటే ఈ సెన్స్లెస్ ఏమంటారు, మీకు ఆ లాజిక్లెస్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇందులో అంటే నేను ఇంకొకటి చెప్తాను, మీరు ఏ సబ్జెక్ట్ పట్టుకుంటే దాంట్లో లీనమైపోతే ఎప్పటికోప్పటికే అది సన్మార్గం వైపుకి తీసుకెళ్తుంది స్వామి. నేను దాదాపుగా చూస్తున్నాను కదా, ఈ పాస్టర్స్ వాళ్ళ వ్యాపకాలు చూస్తున్నాం. అది వీళ్ళలో కొంత గీతలో చెప్పినట్టే మనుష్యానాం కోట్ల మందిలో డెఫినెట్గా ప్రతి వర్గంలోనూ మంచి వాళ్ళు ఉంటారు. కానీ మ్యాక్సిమం పాస్టర్స్ వాళ్ళకు ఉండే భక్తులు చూస్తే వీళ్ళేమో మ్యాక్సిమం అజ్ఞానంలాగా కనిపిస్తుంటారు. నీకేం అర్థమైందని అడగండి. కమ్యూనికేషన్ అంటే అది కదా అర్థం. ఒక ప్రవచనం అయిపోయిన తర్వాత నీకేమి అర్థమైంది అని అడగండి. ఇక్కడ కూడా ఉండొచ్చు, ఏదో మేము టైంపాస్కి వెళ్ళాము అని ఇక్కడ కూడా అంటారు మీరు. కానీ నీకు అర్థమైంది సహేతుకంగా మీరు చెప్పగలిగి నేను కరెక్ట్ మార్గంలోకి వచ్చాను, నా ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగే మతంలోకి, ధర్మంలోకి వచ్చానని ఒక్కడిని అనమని చెప్పండి, మనల్ని కన్విన్స్ చేసేట్టుగా అందరూ ఆ మతంలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఒక తెలివిగలవాడు, ఒక భాష ఉన్నవాడు
ఏమంటారు ఒక వచస్సు ఉన్నవాడు ఏదో తోచింది ఏదో మాట్లాడి 4 లౌకికమైన మాటలు కలబోసి చెప్పి దానికి ప్రామాణికత లేకుండా వాళ్ళని మోసం చేయడానికి అవి రాసుకుంటే ఆ నూనె రాసుకుంటే తగ్గుతుంది ఏ నూనె ఇక్కడ అసలు అవి ఏం చెప్పరే నూనె రాసుకుంటే తగ్గడం ఏంటి? సెక్యులర్ అనే దానికి మీరు వ్యతిరేకం అండి? ఖచ్చితంగా అంటే సెక్యులర్ అనే పదానికి అంటే వీళ్ళు ఆచరిస్తున్న సెక్యులర్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా హిందువులందరూ వ్యతిరేకమే. అది దురదృష్టం. అది సెక్యులర్ అంటే అందరినీ అంటే సమభావము అన్నారండి, అందరినీ సమానంగా చూడడం అన్నారండి, సమానంగా గౌరవించడం అన్నారండి. అందులో దోషం ఏముంది? కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి సెక్యులర్ అనే పదానికి అర్థం తెలియక సెక్యులర్ అంటే మనం తగ్గించుకోవటం, ఇంకోటి నెత్తిన పెట్టుకోవటం, రకరకాల ఏమంటారు ఈ తాయిలాల పేరుతో రిజర్వేషన్ల పేరుతో నాన్సెన్స్ కదా అది. అందరూ ఒకటైనప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు? అందరూ సమానం అయినప్పుడు రిజర్వేషన్స్ ఏంటి? మతం పేరుతో రిజర్వేషన్ ఏమిటి? కులం పేరుతో రిజర్వేషన్ ఏంటి? అట్లా ఇచ్చేయచ్చా? ఎప్పటికీ అలాగే ఈ దేశం అంతా ఎప్పటికీ అలాగే ఉంటుందా? ఎప్పటికీ మనం డెవలప్ కామా? నేను రిజర్వేషన్స్కి పూర్తిగా రిజర్వేషన్స్కి వ్యతిరేకమని కాదు. రిజర్వేషన్స్ ఒక దశలో ఎంతవరకు అర్హతను పట్టిస్తున్నావో ఆ అర్హతని అక్కడ వరకు పైకి వచ్చిన తర్వాత అక్కడికి ఆపేయాలి. అక్కడ కూడా రిజర్వేషన్లు కూడా ఇప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది కూడా హిందువులకు సంబంధించే కదండి. దాన్ని హిందువులు అనరు, అదే చెప్పేది. మళ్ళీ ఇక్కడ జరుగుతున్న గేమ్ ఏమిటంటే మమ్మల్ని ఫలానా రిజర్వేషన్ కేటగిరీలో పడేయండి, ఆ దశలోకి రిజర్వేషన్స్ ఉండకూడదు. ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు మమ్మల్ని ఈ దీంట్లోకి చేర్చండి, ఈ రిజర్వేషన్ కేటగిరీలోకి మమ్మల్ని చేర్చండి, దీంట్లోకి మమ్మల్ని చేర్చండి అని రావడం ఏంటి? మాకింత టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా. నేను ఏమంటానంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక రాష్ట్రం ఉంది, వాళ్ళు పాకీ పని చేస్తున్నారు, బ్రాహ్మిన్స్. జనరల్గా బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు ఫార్వర్డ్ కమ్యూనిటీ అని కదా అర్థం. ఒకసారి ఎంక్వైరీ చేయండి, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళు సంపాదిస్తున్న ఇదెంత, వాళ్ళు ఎంతమంది సంపాదిస్తున్నారు, ఎంతమంది కూటికి గతి లేక వాళ్ళు ఈ ప్రధానమైన మీరు ఎవరైతే ముందుకొచ్చేసిన వర్గాలని అనుకుంటున్నారో కూటికి లేక ఎంతమంది గతి లేక బతుకుతున్నారో చూడండి. అసలు రిజర్వేషన్ ఏం చేయాలి? కామన్గా దాన్ని ఎవరికైతే ఆర్థికంగా లేదో, వాళ్ళని వాళ్ళు పోషించుకునే స్థితిలో లేరో, ఎవరికైతే నిజంగా వాడు అంటే విద్యావకాశాలు లేవో, అది కదా మెయిన్ మోటో, అది కావాలి కదా. వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లోనే ఉన్నారు. అప్పుడు మతము కులము అనేది తీసేసేయండి పూర్తిగా అంటున్నా. ఎవరికి అవసరమో వాడికి మేము ఉన్నాం. ఆ అవసరం ఏమిటి, దాని మీద నిఘా ఏమిటి, ఈ అవసరాన్ని వాడు వినియోగించుకుంటున్నాడా, దుర్వినియోగం చేసుకుంటున్నాడా? మీరు పైకి వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ వెనకబడిన అనే ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నారేంటి? అది తప్పు కదా అంటున్నా. మీకు లాజిక్ కనిపిస్తుందా? ఇప్పుడు భారతదేశపు వెనకబడిన వర్గాలకు చెందిన భారతదేశపు దళిత రాష్ట్రపతి హోదాలోకి వచ్చిన తర్వాత వెనకబడిన అనే టైటిల్ ఎలా వేస్తారండి? ఆయన ముందుకొచ్చేసాడు, దశాబ్దాల క్రితమే ముందుకొచ్చేసాడు ఆయన. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముందుకు ఐఏఎస్ స్థాయికి ఎదిగిన తర్వాత అతని శాలరీ అతనిది అసలు మళ్ళాంటి వాళ్ళు మనం అందుకోలేము, సామాన్యుడు అందుకోలేడు. ఐఏఎస్లు ఐపీఎస్లకు వచ్చేసిన స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే రిజర్వేషన్ కేటగిరీలో తన కొడుకు రెడీగా ఎలా ఉంటాడు? అది ఆ వర్గానికి పరిమితం చేయాలి కదా. ఇప్పుడు దీన్ని రిజర్వేషన్కి వ్యతిరేకం ఎలా అంటారు? రిజర్వేషన్స్ సరిగ్గా సమాజంలోకి ప్రసరించబడడం లేదు. నీ ఓట్ల కోసం తరాలు ఎన్ని వందల జన్మలైనా మేము వెనకబడే ఉంటాం అనేట్టుగా చేస్తే ఎట్లా? మేము వెనకబడే ఉండాలి అనేట్టుగా మీరు ప్రభుత్వాలు చేస్తే ఎట్లా? ఎక్కడో చోట కట్టవద్దా? మీ దయవల్ల స్వామి, మీ దయవల్ల మేము ముందుకు వచ్చాం, చాలా కృతజ్ఞతలు. ఇది కదా స్టేజ్ల మీద రెగ్యులర్గా ఈ సంవత్సరం ఇన్ని లక్షల మంది మేము ముందుకు వచ్చేసాం, మమ్మల్ని ఇంకా వెనకబడిన దాని నుంచి తీసేసేయండి, మా ఆత్మగౌరవాన్ని కాపాడండి, ఈ శబ్దమే మాకు నచ్చట్లేదు అనేవాళ్ళు ఉండాలి కదా. లేకపోతే జీవితాంతం ప్రోత్సహించడం ఏంటి? నేనే ఉదాహరణ చెప్తాను స్వామి. నేను ఎంబీబీఎస్ నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించా. నేను ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నా, దానికి నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నా. డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి నేను బందరు వెళ్ళి చదవాలి. నాన్న మన దగ్గర రూపాయి కూడా లేదు నాన్న, పేరుకు బ్రాహ్మణం, మనం పూర్తిగా వెనకబడిన తరగతికి చెందిన వాళ్ళం. నేను పలానా మన ఊళ్ళో ఒక లాయర్ దగ్గర పనిచేస్తున్నాను, ఆయన 100 రూపాయలు ఇస్తే నీకు ఫీజు కట్టగలను అన్నాడు మా నాన్న. నువ్వు చదవద్దు నాన్న, నువ్వు అది వదిలేసి ఇక్కడే బిఏ చదువు అన్నాడు నాన్న. నేను
నిన్ను డాక్టర్ని చేయలేనురా. ఇప్పుడు చెప్పండి, ఎవడు వెనకబడినవాడు? ఇప్పుడు వెనకబడిన వర్గం అన్నారు మీరు. దేవుడి దయ వల్ల నేను ఆ వర్గంలో ఇప్పుడు చూడండి దేవుడిని ఎలా ఉపయోగిస్తున్నాను చూసారా? దేవుడి దయ వల్ల నేను ఆ వర్గంలో పుట్టుంటే నేను ఎంబీబీఎస్ చదివి ఉండేవాడిని కదా గవర్నమెంట్ కాలేజీలో. డెస్టినీ ఇది, తర్వాత సంగతి. లాజికల్గా ఆలోచించండి. దాని ప్రయోజనాల్ని సరిగ్గా విశ్లేషించి అందుబాటులోకి తీసుకురండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, నువ్వు 30 మార్కులతో పాస్ అయ్యావంటే నీ నాలెడ్జ్ 30 అనే అర్థం. 30 వల్ల దేశం ముందుకెళ్ళదు. అదే 30 వాడు డాక్టర్ అయితాను, అదే 30 వాడు ఇంకొకటి అయితాను, అదే 30 వాడు ఇంకో పెద్ద పోస్టులోకి వెళ్తాను. ఎప్పుడు ఆ జీవితాంతం 30% అవుట్పుట్టే ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్ ఇదంతా నేను చెప్తున్నప్పుడు నాకేదో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందని, నాకు అసలు క్యాష్ ఫీలింగులు అట్లాంటిది ఏం లేదు. ఇంకా నేను చాలా స్పష్టంగా చెప్తాను, నా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నేను కృష్ణుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను? కృష్ణుడు యాదవుడు కదా, మా క్యాస్ట్ కాదు కదా. నా ప్రాణ స్నేహితుడి పేరు చలపతి రాజు అండి. వాళ్ళు రాజులు. నా దగ్గర మొన్నటిదాకా పనిచేసి నమ్మకంగా పనిచేస్తున్నాడని అని నేను బలంగా నమ్మేట్టుగా వాడు నాటకం ఆడి ఒక దశాబ్దం పాటు నన్ను నమ్మించి కొన్ని లక్షల రూపాయలు వాడు మోసం చేసి దొంగగా ఎదిగి ఈ మధ్యనే మన భగవద్గీత ఫౌండేషన్ నుంచి తీసివేయబడిన వాడు ఉన్నాడు. వాడు రెడ్డి. ఓకే, మనవాడు అనుకుని పెట్టలేదు అక్కడ. సో సర్వప్రాణుల్ని సమదృష్టితో చూడగలిగేవాడే అనే అని చెప్పిన పరమాత్మ, చూడగలిగేవాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్పిన పరమాత్మ మార్గంలో ఉన్నవాళ్ళం. నేను ఏమంటానంటే జాతి ప్రయోజనాలు, ప్రతి చోట జాతి ప్రయోజనాలు. మీరు రిజర్వేషన్ అనుకుంటే సెకండ్ జనరేషన్కి వర్తింపజేయకండి. ముందుకు వచ్చేంత వరకు చూడండి. మెయిన్ రోడ్డు మీదకి ఎక్కించిన తర్వాత టాటా చెప్పండి, విష్ హ్యావ్ ఏ గ్రేట్ జర్నీ అని చెప్పండి. వాళ్ళు పరిపూర్ణమైన విద్యావంతులు అయిన వాళ్ళని గౌరవించండి, విద్యని గౌరవించండి, జ్ఞానాన్ని గౌరవించండి. దాని ప్రభావం సమాజం మీద, దేశ ప్రగతి మీద ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చింది, ఇప్పుడు నా క్యాస్ట్ వాళ్ళు కాదు స్వామి. అంతేగా. భగవద్గీత మీద విశేషంగా ఒక చోట కృషి చేశాం. బ్రాహ్మణులు అందరూ కృషి చేస్తున్నారంటే లేకపోవచ్చు. ఈ మార్గం అనుకున్నాం, తపస్సు అంటే ఏమిటో తెలుసుకున్నాం, కృషి అంటే ఏమిటో తెలుసుకున్నాం, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాం, దీన్ని సిన్సియర్గా జనాలకు అందించడం ఏమిటో తెలుసుకున్నాం. దానికోసం ఒక టైం పీరియడ్ పెట్టుకున్నాం. దానికి దాటిపోయినా కూడా జనాలకి ఇలా చేరాలనుకున్నాం. సంపూర్ణ భగవద్గీత భారతదేశంలో హై ఎండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేసి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా, అది చూడండి, మేము ఎంచుకున్నది ఎవరిని? ఇవి కులాలు మతాలు ఏమి కాదు. మేము రూపొందించిన భగవద్గీతని విడుదల చేయడానికి ఇద్దరిని ఎంచుకున్నాం. ఒకటి మఫ్టీలో ఉండే, అంటే సివిల్ డ్రెస్లో ఉండే స్వామీజీ, ఇంకొకళ్ళు ఆధ్యాత్మిక డ్రెస్లో ఉండే స్వామీజీ. ఇద్దరిని ఎంచుకున్నాం. సివిల్ డ్రెస్లో ఉండే స్వామీజీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇంటర్నెట్లో ఉంది, ఆయన విని మరీ ఆవిష్కరించారు ఆయన. రెండవది రామజన్మభూమి ఇష్యూలో తన ప్రాణాలని పణంగా పెట్టి బాబరీ మసీద్ టైంలో, కరసేవ టైంలో కొన్ని లక్షల మందిని కూడగట్టుకుని వెళ్ళిన మహానుభావుడు విశ్వేశతీర్థ స్వామి, వారి చేతుల మీదుగా. అది అంటే ఇంకొకటి, అది నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు మీరు ఎక్కడ ఏది అదేదో నాలుక స్లిప్ అవ్వడం, ఏదో ఫీలింగ్ పెట్టుకోవడం అవేమీ లేదు స్వామి మాకు. అవన్నీ వదిలేసి ఇందులోకి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య మీరు ప్రవీణ్ పగడాల అనే అతను పాస్టర్ది మొన్నటిదాకా హత్య అన్నారు. ఈ రోజున మీరు చూసినట్టయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఇవాళ వచ్చిందండి? వచ్చింది. ఏమని? సో అతను ఆల్రెడీ డ్రంక్ అండ్ డ్రైవ్, సో దానివల్ల చనిపోయాడని చెప్పేసి, అది హత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ మధ్యలో జరిగిన మీరు చూసినట్టయితే ఎంత తీవ్రమైనటువంటి మత కలహాలు క్రియేట్ చేశారంటే, ఒక 15 మినిట్స్ చాలు, 15 మినిట్స్ చాలు మొత్తం హిందువుల్ని ఊచకోతకు వస్తాం. ఎవడికి వస్తాడు అతను జన్బెన్ని లింగమో ఏదో అతను, ఎవడు వాడు అసలు, వాడికి ఉన్న నేను అదే చెప్పేది. కెమెరా పెట్టగానే మనకి వచ్చే పబ్లిసిటీ కోసం మీరు చూసి మన కార్యక్రమాలు చూస్తున్నాం కదా. ఒక పిచ్చవాగుడు వాగితే ఇమీడియట్గా కోట్ల మంది చూస్తారు. ఒక మంచి మాట మాట్లాడితే 25,000, 10,000, 200లోనో బయట్స్ వస్తుంటాయి కదా. ఈ జాతి ఎప్పుడూ ఉంటుంది. కెమెరా పెట్టగానే ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు, స్థాయికి మించిన మాటలు అంటారు. దీన్ని ఒక దశలో ఇతను కూడా, ఓవైసీ కూడా అలాగే మాట్లాడాడు. ఓవైసీ కూడా 10 నిమిషాలు టైం ఇచ్చి చూడండి, పోలీసు వ్యవస్థని కాసేపు పడుకోమని చెప్పండి, మేమేమిటో చూపిస్తాం,
వీళ్ళందరినీ అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా మరణశిక్షకు అర్హులు, వాళ్ళు ఇమ్మీడియట్గా మరణశిక్షకు అర్హులు వాళ్ళు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది మానసికంగా దుర్బలులైన వాళ్ళ మీద వీళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. ఒక మాట మాట్లాడితే జనాలందరూ ఓ అని అరుస్తుంటారు చూసారా, హిందువులందరినీ లేపేద్దామా అంటే వాళ్ళు జనాలందరూ ఓ, వాళ్ళకి ఏం తెలుసని ఓ అంటారు. వాళ్ళు ఎవరు లేపుతున్నావు? నీకు 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 శ్వాస పీల్చడానికి, నీ కాళ్ళు భూమి మీద నడవడానికి, నువ్వు ఉద్యోగం చేయడానికి, నీ సర్వశక్తులు ఈ దేశానికి అర్పించడం ద్వారా నీ జీవన యాత్ర గడవడానికి మూల కారణమైన భారతదేశాన్ని అక్కడ ఉండి తల్లినే తిడుతున్నాడంటే వాడు మనిషా? వాడు మనిషా పశువా? పశువు కూడా ఉంటుంది. 100 గోమాతల బిడ్డల్ని అదేమంటారు, కట్లు తీసేయమని చెప్పండి. ఏ దూడ దాని తల్లి దగ్గరికి వెళ్తుంది మనకు కూడా తెలియదు. ఏ గోవుకి ఏ దూడో మనకే తెలియదు. కట్లు వదిలేస్తే దాని దగ్గరికి వెళ్తుంది. వాటికి ఉన్న సంస్కారం కూడా లేని వాళ్ళ జాతి అంటావా, మనుషులు అంటావా? ఇప్పుడు మొన్న సినిమా రిలీజ్ అయిందని చెప్పాం కదా, చావా సినిమా. ఇప్పుడు చావా సినిమా చూసి హిందువులందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఛత్రపతి శివాజీ కొడుకుని ఇంత దారుణంగా చంపేశారా అని థియేటర్లో పొగిలి ఏడ్చి సైలెంట్గా లోపల మాత్రమే తిట్టుకుని బయటకు వచ్చి ఎవరిని ఏమీ అనకుండా వెళ్ళే గంగి గోవుల్లాంటి హిందువులను చూసి బుద్ధి తెచ్చుకోండి రా వెధవల్లారని, బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళు గంగి గోవులు, వీళ్ళు అనుగ్రహిస్తే తల్లులు, ఆగ్రహిస్తే ఆదిపరాశక్తులు. అది ఏమన్నా మీరు చూడాలనుకుంటున్నారా? ఇలాగే ఉంటుంది. రెచ్చగొట్టడం ఎంతసేపు ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయం నేను కొన్ని వీడియోలు కూడా చూశాను. ఏం సెన్స్లెస్ మాటలు అసలు. అది అతని ప్రవచనాల్లో కూడా వాటిని ప్రవచనాలు కూడా అంటారు. ప్రవచనం అంటే మీరు సహేతుకంగా ఎవడు ఏ భాషీయుడు అక్కడ నీ ప్రసంగాల్లో కూర్చుని ఒక ప్రశ్న వేసినా సహేతుకంగా దాని సమాధానం చెప్పగలిగితే అది ప్రవచనం అవుతుంది. మీవన్నీ ప్రసంగాలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేయటం. ఇప్పుడు భగవద్గీత లోతులు మొత్తం తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడటం వేరు. పైన మాట్లాడితే అసలు భగవద్గీత అంతా బోగస్. ఆ యుద్ధం చేసే టైంలో మీరు 700 శ్లోకాలు అన్నారు. అసలు 700 శ్లోకాలు చదవడానికి ఎంతసేపు పడుతుంది? అంత టైం అక్కడెక్కడ ఉంటుంది అనే రంధ్రాన్వేషణ దృష్టితో అక్కడికి వచ్చిన వాడికి మీరేం చెప్పలేరు. వాడు ఏ ప్రశ్నతోనూ మీరు సాటిస్ఫై చేయలేరు. అర్జునుడు కృష్ణుడిని శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను చాలా అసలు నేను ఎంత తర్కించుకున్నా నాకు అర్థం కావట్లేదు, ఏది ధర్మం నాకు అర్థం కావట్లేదు. నా వాళ్ళందరినీ చంపిన నెత్తుటి కూటితో ఈ రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళెవరిని చంపకుండా భిక్షమెత్తుకుని బతకటమైనా నాకు బెటర్ అనిపిస్తోంది. కృష్ణ ఏమంటావు? గగుర్పొడుస్తోంది శరీరం అంతా, చెమర్చిన కళ్ళు, గద్గద స్వరము, కాయం కంపిస్తోంది. వీళ్ళనా నేను చంపేది? భీష్ముడినా నేను చంపేది? గురువులు, తాతలు, తండ్రులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, మిత్రులు, సన్నిహితులు, హితులు, శ్రేయోభిలాషులు, గురువులు, ఆచార్యులు, ఇంతమందినా నేను చంపటం అని మాట్లాడాడు కృష్ణుడు. లాజికల్గా ఇప్పుడు ఇది చదవగానే ఇది కరెక్ట్ అనుకుంటాం కదా మనం. అక్కడ కృష్ణుడు మాట్లాడిన మాట యుద్ధరంగం అనే కర్తవ్య నిర్వహణలో నీ కర్తవ్యం, నువ్వెవరు అసలు? రాజు, అంతే కదా. అర్జునుడు తీసేయి, నీ డిజిగ్నేషన్ ఏంటి? రాజు. ఎక్కడికి వచ్చావు? యుద్ధరంగంలోకి వచ్చావు. దీని పేరేమిటి? కురుక్షేత్రం. ఇప్పుడు ఎదురుకుండా ఉన్నవాడు అటు నుంచి ఇటు ఎదురుకుండా ఉన్నవాడు ఏమవుతారు? ఒకరికొకరు. వీళ్ళందరూ డిజిగ్నేషన్ ఏమిటి? సైనికులు. ఈ ఎదురు బదులు ఉన్నవాళ్ళు ఎవరు? వీళ్ళకి వాళ్ళు శత్రువులు. ఇవే డిజిగ్నేషన్స్. ఇక్కడ మళ్ళీ గురువులు, తాతలు, తండ్రులు, ఇంటి దగ్గర రిలేషన్స్. ఇక్కడ మాట్లాడతావేమిటి? ఒకసారి ఇంట్లోంచి డ్రెస్ వేసుకుని పోలీస్ స్టేషన్కి బయలుదేరితే అతను ఆ సీట్లో కూర్చుంటే పోలీస్ ఆఫీసర్ అవుతాడు. హాయ్ నాన్న అని పలకరించడానికి వీలేదు అక్కడ. హాయ్ బాబాయ్ అని పలకరించడానికి వీలేదు అక్కడ. పైగా నువ్వు ట్రై చేస్తే వచ్చిన యుద్ధం కాదు ఇది. దీని వెనకాల చాలా స్టోరీ జరిగింది. ఇంత జరిగిన తర్వాత నేను 5 ఏళ్ళు ఇమ్మన్నాక 5 ఏళ్ళు సూది మనమోపే భూమిని కూడా నేను ఇవ్వను అన్నాడు వాడు. మీరు పాపం ఎంత కష్టపడి ఇన్నేళ్ళు అరణ్యవాసం చేసి 1 ఏడు అజ్ఞాతవాసం చేసి మీరు వెనక్కి వస్తే ఏం చేస్తావు అంటే మీరు పోగొట్టుకున్నవన్నీ మీకు ఇస్తాం అన్నాడు వాడు. ఇప్పుడు ఏమి ఇవ్వను అనకపోగా ఏది ఇవ్వను అని అంటూ సూది మనం మోపే భూమిని కూడా ఇవ్వనన్నాడు వాడు. అనగానే పోనీ యుద్ధం మనం ప్రకటించామా? లేదు. వెంటనే అటు నుంచి ద్రౌపదుడి పురోహితుడిని రాయబారిగా పంపించారు.
అది వాళ్ళకి నచ్చలేదు. అటు నుంచి సంజయ్ రాయబారం నడిచింది, వీళ్ళకి నచ్చలేదు. చివరికి దేవుడు చెప్తే వింటాడు అని కృష్ణ రాయబారం నడిచింది. దేవుడు నీకు కానీ నాకు కాదన్నాడు వాడు. ఇంత సీన్ జరిగిన తర్వాత ఈ యుద్ధం అనేది వస్తే ఇక్కడ నువ్వు మళ్ళీ అసలు బేసిక్ పాయింట్ నుంచి మొదలెడతావేంటి? తాత అంటావేంటి, గురువులు అంటావేంటి, తండ్రులు అంటావేంటి? నువ్వు చేయాల్సింది కర్తవ్యం, దాని పేరు యుద్ధం. దేనికోసం ఇక్కడ జరుగుతోంది? ధర్మానికి అధర్మానికి మధ్య తప్ప మనుషుల మధ్య కాదు. ఊరికే కొట్టుకు చావడం కోసం రాలేదు. నీ బుర్రలోంచి నేను యుద్ధం చేస్తున్నాను, నేను అనే అహంకారం తీసేయి అర్జున. యుద్ధం నా వాళ్ళతో చేస్తున్నాను, నా వాళ్ళు అనేది మమకారం తీసేయి అర్జున. నేను యుద్ధం చేయటం వల్ల వీళ్ళు చచ్చిపోతున్నారు మరణిస్తున్నారు అనే పదం నీ బుర్రలోంచి తీసేయి అర్జున. పండితుడనే వాడి దృష్టిలో బతుకున్న వాళ్ళు, పోయిన వాళ్ళు వీళ్ళెవరో చావు కిందకు రారు. చావు అనేది ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి వెళ్ళేటప్పుడు మధ్యలో తీసుకునే తాత్కాలికమైన విశ్రాంతి మాత్రమే. దాన్ని చావని భయపడుతున్నాం మనం. జన్మలు ఉన్నాయి, అది చెప్తున్నాడు. జన్మలు టీవీలో చూడండి, ఫేస్బుక్లో చూడండి, ఏ ప్రామాణికత లేకుండా మళ్ళీ జన్మలు లేదు. మీరు ఎంజాయ్ చేసేయండి. చూసేవాడు ఎవడు లేడు, అడిగేవాడు ఎవడు లేడు. వీడిది ఒక ఐడియాలజీ, వీడు చెప్పటం, దీనికి ప్రమాణం ఏం లేదు. ఏంటి రాముడి కంటే గొప్పవాడివా, కృష్ణుడి కంటే గొప్పవాడివా? నువ్వేంటి ఏంటి మళ్ళీ జన్మ లేదని చెప్పడానికి? పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తోంది భగవద్గీత. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు పోవడం కన్ఫర్మ్డ్. ధ్రువం జన్మ మృతస్య చ, పోయినవాడు మళ్ళీ జన్మించడం కన్ఫర్మ్డ్. కన్ఫర్మ్ చేయాల్సింది నువ్వు కాదు. ఛానల్స్ ముందుకు వచ్చిన పిచ్చిగా మాట్లాడటం కాదు, నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఐడియాలజీ లేకుండా స్వార్థంతో మాట్లాడటం కాదు, జనాలు ఊరికే రెచ్చగొట్టడం కాదు. మ్యాక్సిమం పాస్టర్స్ అందరూ స్వయం ఉపాధి కల్పనలాగా కాస్త మాట్లాడే శక్తి వస్తే ఇంకా ఏది ఉద్యోగాలు చేయలేక ఏమిటో చెప్తున్నారు వాళ్ళు. కాదండి, ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఈ మత మార్పిడిని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? ఇప్పుడు హిందూ సంఘాలు ఉన్నాయిగా మీకు. దీనికి చాలా జరగాలి స్వామి. మత మార్పిళ్ళు దానికి నేను అవేర్నెస్ ఎందుకు రావట్లేదు? అవేర్నెస్ ఎందుకు రావట్లేదంటే అసలు ముందు ప్రాథమికంగా జనాల్లోనూ ప్రభుత్వాల్లోనూ అసలు తీవ్రమైన ఒక ఐడియాలజీ డెవలప్ కావాలి. లైక్ మోడీ గారు లాగా భవిష్యత్తులో అది కూడా తీసుకురాబోతున్నారు. మీకు వార్తలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఎట్లా? ఈ మత మార్పిడి చట్టం, మత మార్పిడి నిషేధ చట్టం, అది కూడా రాబోతోంది. నాకు రూఢిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. ఓకే. మతం మార్చడం అంటే, మతం అంటే తల్లి లాంటిది. తల్లిని మార్చమని చెప్పడం ఏంటరా? యూజ్లెస్ ఫెలోస్. తల్లిని మార్చమని చెప్పేవాడు, తల్లిని మార్చేవాడు ఇద్దరు అజ్ఞానులే కదా, మూర్ఖులు కదా. నీకేం జనబలం పెంచుకోవడం కోసం, నీకు ఫండ్స్ పెంచుకోవడం కోసం యూజ్లెస్ ఫెలోస్. మత మార్పిడి చేస్తున్నారంటే చెప్పుతో కొట్టే హిందువుల సంఖ్య పెరగాలి. ఇప్పుడు ఆ మారిన అవి మనకి కొన్ని వీడియోస్ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడండి, ఇక్కడ ఇదే ప్రశ్నలో ఇప్పుడు ఆ మారే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏదో ఒక ప్రలోభానికి లొంగుంటాడు. డెఫినెట్గా నేను అదే చెప్పేది, అది వ్యాపారం. ఆ ప్రలోభం అనేది అవసరం అయి ఉండొచ్చు కదా, ఆ అవసరం హిందువులు తీర్చొచ్చు కదా. అదేంటి అలా తీర్చడం ఏంటి? ఇప్పుడు అక్కడ ఇందులో రెండు ఉన్నాయి. చాలా చాలా లాజికల్ ప్రశ్న ఇది. ఇక్కడ అవసరం వాడు దేనికి తీరుస్తున్నాడు? నీకు అవసరం ఎలా తీర్చాలంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా డబ్బు పరంగా ఇప్పుడు ముందు ఇస్తున్నాడు, తర్వాత దశమ భాగం పేరుతో మొత్తం పిండేయట్లేదు. ఓకే, అది తెలుస్తుందా మీకేమన్నా? ఆ జ్ఞానం ఏమన్నా ఉందా మీకేమన్నా? ఇది ఏమన్నా బిజినెస్సా? నువ్వు ఇవ్వటం మళ్ళీ తీసుకోవటం? అసలు ఆ డబ్బు ఏమిటి? ఓకే, పైగా బలవంతం చేయడం ఏమిటి? నేను ఏమంటానంటే అదే కనుక లవ్ అయితే అన్కండిషనల్ లవ్వే లవ్. తల్లి బిడ్డకి భవిష్యత్తులో నువ్వు ఎదిగిన తర్వాత తిరిగి నాకేమి ఇస్తావు నాన్న అని అడగకుండా చిన్నప్పటి నుంచి ఊడిగాలు, సేవ, ప్రేమ అన్నీ పంచిపెడుతుందే తల్లి. అలా చేయండిరా, అప్పుడురా నీది మతం అయ్యేది. అందుకని మీకు ఇంటర్నెట్లోకి వెళితే మదర్ థెరిస్సాను కూడా కోట్ల మంది విమర్శిస్తున్నారు. ఇవాళ ఒక్కొక్కటి బయటపడుతోంది. మహాత్మా గాంధీ ఈ దేశం ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ తన స్వార్థం కోసం కూడా దేశాన్ని, ఇప్పుడు ఇంత అభద్రతకు కారణం కూడా అతనే అనే పేరు పడ్డ గాంధీ, ఇవన్నీ తవ్వుతుంటే రావట్లేదు. ఒకటి ఇప్పుడు చావా సినిమా ఎంతమందికి తెలుసు? ఇప్పుడిప్పుడే హిందువుల్లో తీవ్రంగా అవేర్నెస్ తీవ్రంగా పెరుగుతోంది. ఇది డెఫినెట్గా మీరు అనే పరిస్థితి దాకా వస్తుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే మన సంకల్పం కూడా ఏమిటంటే
మత మార్పిడి నిరోధక చట్టము అనేది ఒకప్పుడు తమిళనాడులో జయలలిత ఇంట్రడ్యూస్ చేసినట్టుగా ఇక్కడ కూడా చేయాలి. ఇక్కడ కూడా చెయ్యాలంటే అసలు మతం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటో కనీస పరిజ్ఞానం ఏలుబడిలో ఉన్న వాళ్ళకి తెలియాలి. ఇది తెలియకపోవటం, వీళ్ళు కూడా ఓట్ల కోసం, డబ్బు కోసం ఇదే దుస్థితిలో ఉండటం. నేను అంటే ఎడ్యుకేషన్ ఉన్నారండి, వీళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ లేదు. ముఖ్యమంత్రులకి, మంత్రులకి మామూలుగా ఎడ్యుకేషన్ అంటే ఏంటి తెలుసా అండి? మీరు చదువుకునే ఎంఏ, పిఏ ఇవి కాదు ఎడ్యుకేషన్స్ అంటే. అధ్యాత్మ విద్యే విద్య. గీతలో చెప్తాడు ఏవేవి ఉత్తమైనవో చెప్తూ, నదులలో గంగ, సృష్టిలకి ఆది మధ్యాంతాలు, పక్షులలో గరుత్మంతుడు, రాక్షసులలో ప్రహ్లాదుడు, గణకులలో కాలము, ఇవన్నీ నేనే అని చెబుతూ ఈ మాట కూడా చెప్తాడు పరమాత్మ. విద్యలలో అధ్యాత్మ విద్య. అధ్యాత్మం అంటే కేవలం పరమాత్మనే కాదు, ధర్మం ఏమిటో తెలుసుకోవటం, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవటం, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవటం, అది అధ్యాత్మము, అది ఆత్మ. ఆత్మ విద్య. ఆత్మ అంటే పరమాత్మ. ఈ సృష్టిని ఈ సృష్టించినప్పుడే ఒక ఐడియాలజీని సృష్టించాడు. ఈ ఐడియాలజీ పేరే వేదం. అది నీకు అర్థం కాలేదా? ఒకసారి పిండాడు, ఉపనిషత్తులు చేశాడు. మళ్ళీ అర్థం కాలేదా? మళ్ళీ ఇంకోసారి పిండాడు. అది అర్జునుడి ద్వారా మనందరికీ చేరింది. అది భగవద్గీత. ఓకే, మీరు గుడికి వెళుతున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, మీరు తిరుమల వెళుతున్నారు, లేదా సీతారామచంద్ర స్వామి దేవాలయంకి వెళుతున్నారు. ఎక్కడది? ఖమ్మం. అక్కడ ఒంటిమిట్ట. రామనవమి ఉత్సవాలు చేస్తున్నారు, పట్టు వస్త్రాలు నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు. ధర్మం అంటే ఏమిటో తెలుసుకోకుండా ఇవన్నీ కామెడీగా ఆచరించేస్తే ఎట్లా? మెకానికల్గా ఆచరించేస్తే ఎట్లా? ఒక హోదాలో ఉన్నాం కాబట్టి ఆచరించేస్తే ఎట్లా? దేవుడి గుడికి వెళ్తుంటే దేవుడి ఐడియాలజీ ఏమిటో, దేవుడి సైకాలజీ ఏమిటో తెలుసుకోవద్దు? నీ బోడీ డబ్బు ఎవరికి కావాలరా? వాడు ఇవ్వగలిగే సర్వశక్తి సంపన్నుడు పరమాత్మ. ఆయన హుండీలో నీ డబ్బు అక్కర్లేదు. నువ్వు వేసే డబ్బుతో పరమాత్మనేం పోషించట్లేదు. వాడేం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో లేడు. సో ఈ కనీస ఎడ్యుకేషన్ కనుక ఉంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము లేదా అధ్యాత్మ జ్ఞానము బేసిక్గా తల్లిదండ్రులు పిల్లలకి బాల్య దశ నుంచే ఇది నాన్న కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ దిస్ అని చెప్పకపోవటం వల్ల వీళ్ళల్లోంచే ఒక తెలివి తక్కువ రాజకీయ నాయకుడు పుడుతున్నాడు, వీళ్ళల్లోంచే ఒక తెలివి తక్కువ హీరో పుడుతున్నాడు, ఒక సినిమా వాడు పుడుతున్నాడు, వీళ్ళలోంచి ఇంకోడెవడో పుడుతున్నాడు, వీళ్ళలోంచి ఇంకోడెవడో పుడుతున్నాడు. అసలు ఐడియాలజీ ఎవ్వడూ లేని వాడికి సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది? నైతిక విలువ లేని వాడికి ఒక సినిమా పేరుతో సక్సెస్ వస్తేనో, ఒక రాజకీయ నాయకుడి పేరుతో సక్సెస్ వస్తేనో, ఇంకో పోలీస్ ఆఫీసర్ పేరుతో ఉద్యోగం దొరికితేనో ఎలా ఉంటుందంటే దీని ప్రభావం సమాజం మీద దారుణంగా ఉంటుంది. నేను ముందు తల్లిదండ్రులను ఉద్దేశించే ఎక్కువ మాట్లాడడానికి ఇవే రీజన్. మీ పిల్లలతో టచ్లో ఉండండి ప్లీజ్. ఇక్కడ ఇంకోటండి, అసలు మీరు గమనించినట్టయితే ఓకే, హిందూ సంఘాల్లో లేకపోతే కొంతమంది బాబాలో లేకపోతే ఇంకో రకంగా చూసుకుంటే చాలామంది కూడా ఒక 30% వేసుకుందామండి, మోసగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలోనూ ఉన్నారండి. వాళ్ళకి కేవలం హిందూయిజంలోనే అనొద్దు. అసలు వాళ్ళ మీద లుక్ వేయద్దు. మీరు జ్ఞానాన్ని, సత్యాన్ని అన్వేషిస్తూ వెళుతుంటే ముందు బేసిక్గా మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే, ఎవరి దగ్గర వెళ్ళాలి? మీరు కంచి స్వామి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడున్న స్వామి విజయేంద్ర సరస్వతి ఆయన ప్యారలర్ ప్రభుత్వంలాగా నడుపుతాడు. ఆయన వ్యవస్థని ప్రభుత్వంలాగా నడుపుతాడు. మీరు వెళ్ళారనుకోండి, నా పేరు ఇది స్వామి, ఉదాహరణకి నేను వెళ్ళాను మొన్న. ఇప్పుడు అలా అనుకుంటే ఈయన పైన మరి రకరకాల అవి చెప్తాను. ఆయన దగ్గరికి వెళ్తే స్వామి ఇక్కడ నా పేరు వెళ్ళగానే నన్ను గుర్తుపెట్టిన వాళ్ళందరూ, వాళ్ళ శిష్యులందరూ ఆయన పేరు గంగాధర శాస్త్రి, ఆయన భగవద్గీత ప్రచారం చేస్తున్నాడు, దానికే ఆయన జీవితం అంకితం చేశాడు, ఆయన భగవద్గీత ఫౌండేషన్ అనే వ్యవస్థను స్థాపించాడు అనగానే ఆయన వెంటనే అన్నాడు. ఆయన పక్కన కూర్చున్నా. ఈ గీతా జయంతికి మీరు ఏం చేస్తారంటే కురుక్షేత్రంలో భగవద్గీత మీద పెద్ద కార్యక్రమం చేయండి. ఆ కార్యక్రమానికి హర్యానా రాష్ట్ర గవర్నరు మన పెద్ద ఆయనే ఉన్నారు, మన తెలుగువాడే ఉన్నారు, దత్తన్న, బండారు దత్తాత్రేయ. వారికి నేను చెప్తాను, ఈ ఫైనాన్షియల్ ఇదంతా వారు సపోర్ట్ చేస్తారు. అక్కడి నుంచి భగవద్గీత ఫాలోవర్స్ అందరినీ పెట్టుకుని జ్ఞానబోధ చేసే ప్రయత్నం అక్కడ చేయండి. ఇదంతా మన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ రాధాకృష్ణ గారు అన్నాడు. అనగానే ఆయన వచ్చేసాడు. వెంటనే మా ఇద్దరిని కనెక్ట్ చేసేసాడు. ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, మా పిల్లకి మేము ఇది చేస్తున్నాం, పాప ఏం చదువుతోంది అని అడిగాడు. ఇది మరి ఇక అంతా ఓకేనా అని. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నామండి అంది.
వెంటనే విజయేంద్ర సరస్వతి వెంకటేశ్వరరావు గారు అన్నాడు, ఒక రియల్ ఎస్టేట్ ఆయన, వారి పాపకి చూడండి అన్నారు ఆయన. జస్ట్ ఉపన్యాసం చెప్పడం కాదు, జస్ట్ వేదాల్లో ఏముంది, పురాణాల్లో ఏముంది, ఉపనిషత్తుల్లో ఏముంది, ఆ చుట్టూతో కూర్చున్న వాళ్ళందరూ వేదాధ్యయనం చేయటం ఇదొక్కటే కాదు, కనెక్టింగ్ ది పీపుల్, అలా 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 చేస్తారు ఆయన. ఓకే ఓకే. సో ఆయన దగ్గరికి వెళ్ళండి, మీరు జ్ఞానం దొరుకుతుంది, మార్గం దొరుకుతుంది. ఊరికే డిపెండెంట్ అయిపోవటం కాదు అది. భగవద్గీత చెప్పేది ఉద్ధరేద ఆత్మన ఆత్మానం అని చెప్తుంది. ఎవడైతే ఫ్రీగా ఇస్తాడో వాడి దగ్గరికి పోయి వాడిని కుమ్మేసేయని చెప్పదు. వాడెందుకు చెప్తాడు? నేను ఏమంటానంటే, స్కూల్ మీ ఇంటికి వస్తోంది అంటే స్కూల్ అవసరం, అది మీరు స్కూల్కి వెళుతున్నారంటే అది మీ అవసరం అని అర్థం. ఎందులో విలువ ఉంది? మీరు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటేనే వంట పడుతుంది. ఇంటికి వచ్చే టీచర్కి ఏం వాల్యూ ఉంటుంది? ఇంటికి వచ్చి చెప్పే టీచర్కి. అలాగే పాస్టర్ మీ ఇంటికి వస్తున్నాడంటే, మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడంటే వాడికి లాభం, మీకేమిటి లాభం? మీకేం అర్థమైంది? నేను ఇంకొకటి చాలా చాలా షార్ప్ ప్రశ్న ఒకటి అడుగుతాను స్వామి. భారతదేశంలో జ్ఞానం విషయంలో లభ్యం కాంది ఏది? మిగతా చోట లభ్యమయ్యేది ఏది? చెప్పండి. ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అన్నాడు కదా. అలా ప్రామిస్ చేసి మరి ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉంది, ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అని చెప్పినవన్నీ నిరూపించుకుంటూ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇన్నిటి రూపాల్లో సమగ్రమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తే అది ఇంకా లైవ్ క్యారెక్టర్స్, అసలు ఒక సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి శ్రీరాముడు, ఒక సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి సీతమ్మ, సిచ్యువేషన్స్ అసలు జీవితంలో ఎలా ఎదుర్కోవాలి, టీచర్ పాఠం చెప్పినట్టుగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ చెప్పిన ఒక గొప్ప పాఠం భగవద్గీత. చెప్పిన వాడెవరు? విశ్వగురువు, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంత సవిస్తరంగా ఉన్న, ఇంత విస్తారంగా ఉన్న, ఇంత విస్తరించిన, ఇంత జ్ఞాన సంపద మన దగ్గర ఉంటే ఎవడో వాడికి ఏమి తెలుసని ఇక్కడికి వచ్చి మనకేదో బోధించటం, పైగా ఎవరికి బోధిస్తున్నాడు? ఇది ఏది తెలియని వాడికి ఉండే వాడే ఇప్పుడు నువ్వు ఎన్ని పాపాలైనా చెయ్యి, మీ దగ్గర అసలు నివృత్తి లేదు, మీ దేవుడు క్షమించడు. మా దేవుడి దగ్గర పెద్ద ఫెసిలిటీ ఉంది. నువ్వు పాపం చెయ్యి, వెంటనే కన్ఫెస్ పేరుతో వచ్చి తప్పైపోయిందను, సో ఇవాళ వరకు నువ్వు చేసిన పాపాలన్నీ పోతే రేపటి నుంచి ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ చేసేయచ్చు. అవును. అసలు ఈజ్ దర్ ఎనీ లాజిక్? నువ్వు పాపం చేస్తే నువ్వే అనుభవిస్తావు, నువ్వు పుణ్యం చేస్తే నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఖచ్చితంగా నువ్వు సత్కర్మలు చేస్తూనే వెళ్ళాలి. ఏది అంత ఈజీగా రాదు, కష్టపడే సంపాదించుకోవాలి, కష్టే ఫలి. ఇన్ని చెప్తుంటే మీరు అసలు కష్టపడక్కర్లేదు, ఇంటికి తీసుకుని డబ్బు ఇస్తున్నాం, మీ పిల్లలకి ఏమంటారు విద్య నేర్పిస్తాం, మీ వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, మీ పిల్లలకి మల్లెపూలు కూడా మేమే కొని పెడతాం. ఎంత నాన్ సెన్స్ అనేది. డిపెండెన్సీ ఈజ్ అది చాలా ఇగ్నోరెన్స్. డిపెండెన్సీ ఈజ్ ఎ గ్రేటెస్ట్ ఇగ్నోరెన్స్, గ్రేటెస్ట్ వీక్నెస్. మీరు జపాన్లో ఒక సామెత ఉంది, మీరు చేపలు పట్టేవాడికి అంటే ఆకలేసిన వాడికి చేపని పట్టి ఇవ్వడం కంటే వాడికి చేపలు పట్టడం నేర్పిస్తే లైఫ్ అంతా సెటిల్ అవుతాడని. ఉద్ధరేదాత్మన ఆత్మానం అదే. లేదా నేను మీకు 10 గంటలకు మీకు భోజనం తెచ్చిస్తున్నాను అనుకోండి, రేపు 10 గంటలకు మీరు రెడీగా ఉంటారు. భోజనం తెచ్చుకోవటం ఎలా? మీకు నేను పని చూపించి అది కదా చేయవలసింది అంటున్నా. నాకు వాళ్ళ ప్రీచర్స్ చూస్తుంటే, పాస్టర్స్ ప్రీచర్స్ చూస్తే దీన్ని ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు స్వామి సమాజంలో. మీకు అంటే చాలా హార్ష్గా మాట్లాడినా జనాలకి ఇట్లా మాట్లాడితే కానీ జనాలకి వెళ్ళదనే మోడ్లో ఆయన మాట్లాడుతూ ఉండొచ్చు. రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, ఈ యూత్లో వీళ్ళ ఏం లేదో చెప్తున్నారు. అక్కడ వెళ్ళక్కర్లేదు, అంతా ఇక్కడ దొరుకుతోంది అని చెప్తున్నారు. నువ్వు బద్ధకస్తుడు అయితే డెఫినెట్గా అట్టే పోతావు. మీ అభిప్రాయం ఏంటండి రాధా మనోహర్ దాస్ గారి పైన? అదే చెప్తున్నాను. ఆయన షార్ప్గా చెప్పే ఇప్పుడు నేను ఇంకొకటి కూడా ఏమంటానంటే, ఇందులో ఎంత ఉందో చెబుతూ అందులో ఏది లేదో అలా వచ్చి అలా వెళ్ళిపోయేట్టుగా చెప్తే దీనికి మీరు చాలా విలువిచ్చినట్టు. లేకపోతే మన జీవితం అంతా వేస్ట్ అవుతుంది. అందులో లేదు అని చెప్తూ దాని మీదే దాన్ని ఏమంటారు, దాన్ని ఏం భక్తి అంటారు, దాన్ని వైరభక్తి అంటారు. చివరికి చెప్తూ అందులో పొరపాటున అందులో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అది వద్దు అనుకుంటూ అందులోకి అది సమయం అంతా వృథా. అందులో లేదని తెలుసుకున్నప్పుడు నో, తత్వం అసి ఛాందోగ్యోపనిషత్తు, నువ్వే అది అయి ఉన్నావు.
ఆ నువ్వే అదేంటో చెప్పు. నానా నువ్వు పని తీసుకున్నావు అనుకో, ఆ పనే నువ్వు అయిపోయి చేయాలిరా. ఎవడు నీ దగ్గరకు వచ్చినా, ఎంత గొప్ప మాట చూడండి ఇది, ఎవడు నీ దగ్గరకు వచ్చినా నీ పేరు పెట్టి ఇంకా పిలవటం పోవాలి. పోయి ఇంజనీర్ గారు నమస్కారం, భగవద్గీత గారు నమస్కారం, తెలుగు మాస్టారు నమస్కారం. నువ్వు ఏ పని ఎంచుకున్నావో పనితో పిలవగలిగితే, పిలిపించుకోగలిగితే నువ్వు కర్మయోగివి అవుతావు. యోగం అంటే కలయిక. ఆ పనితోనే నీ యోగం సంప్రాప్తించిందని అర్థం. ప్రతివాడు పని అలా చేయాలి. జస్ట్ ఉద్యోగం చేసి నెలాఖరు వచ్చేసరికి ఆ శాలరీ ఏదో తీసుకుని వీడి మొహానికి ఇదే ఎక్కువ అనుకుంటూ ఉద్యోగం చేసి కర్మలు చేసే పద్ధతి ఇది కాదు. వెనకొచ్చే శాలరీ కాదు. పనిని ఎంజాయ్ చేయి. పనిని ఎంజాయ్ చేయడమే శాలరీ. పనిని ఆనందిస్తూ చేయడమే శాలరీ. పని తర్వాత వచ్చే శాలరీ బోనస్గా భావించాలి. ఈ మధ్యకాలంలో అఘోరీస్ పైన ఎక్కువగా మనకి రెగ్యులర్గా వైరల్ అవుతూ ఉన్నాయి. లేడీ అఘోరీ పైన ఈ మధ్య కంటెంట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మీరు చూశారు కదా. అసలు యాక్చువల్గా సన్యాసి జీవితంలో ఇవనేది ఉండవు అంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఒక న్యూస్ లాగా బయటకు వస్తూనే ఉన్నారు. ఇది కరెక్టేనా? ఇప్పుడు హిందూ మతానికి అదే హిందుత్వం అందామండి, ఇలాంటివి ప్రోత్సహించవచ్చా? దీని అంతటిని మీరు చూడండి, మెయిన్ మీడియా ప్రోత్సహించట్లేదు. నేను ఇందాక నుంచి నాకు లేదండి, అక్కడ కూడా ఉంది. ఇంతుందే అక్కడి నుంచే కిందకు వస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే అవి కూడా ప్రోత్సహిస్తే అది దురదృష్టం అనుకోండి. ఇప్పుడు వాటికి నీతులు చెప్పి మనం దూరం కాలేము. కానీ నీకు ఒక సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ ఎనాలిసిస్ ఉండాలి ఎప్పుడు. ఇఫ్ యు ఆర్ ఏ రియల్లీ ఎడ్యుకేటెడ్. మీకు ఇందాక ఎడ్యుకేషన్ అంటే ఏంటో చెప్పాను. ఎడ్యుకేషన్ అంటే విద్య కాదు, జ్ఞానము. ఇక్కడ నాలెడ్జ్ అండ్ విజ్డమ్లో విజ్డమ్, జ్ఞానము ఉన్నవాడు చెత్తా చెదారం అంతా పోగు చేసుకొచ్చి ఇవి చూస్తున్నారు కాబట్టి గంటల తరబడి వేసి, ఆవిడెవరో బూతులు మాట్లాడుతుంటుంది, ఇంటర్వ్యూలు చేస్తుంటారు, వాడెవడో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ మాట్లాడడం ద్వారా వచ్చే ప్రొజెక్షన్తో యూనివర్సిటీలు కూడా వాడిని పిలిచేసి ఆ యూనివర్సిటీ విద్యార్థులకి ఏం చెప్పకూడదు అది పిచ్చ వాగుడంతా వాగేసి వాడిని పిలుస్తారు అక్కడికి. అసలు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే ఈ అజ్ఞానంలో మూర్ఖులను, సమాజాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళను మన పిల్లలేనండి, వాళ్ళు చూసి డిస్టర్బ్ అవుతున్నారు. వీళ్ళందరికీ ప్రొజెక్షన్స్ ఇస్తూ ఇందులో భాగంగా ఒక దరిద్రుడు ఎవడో ఉంటే వాడి మీద మళ్ళీ ఇంకొకడు ఒపీనియన్ అడుగుతూ, వాడు అడిగాడని మళ్ళీ ఇంకొకడు అడుగుతూ, వీడే చెత్త, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతూ, దాని మీద మన అభిప్రాయం చెప్పే ప్రయత్నంలో మన సమయం అంతా వృధా చేసుకుంటూ, వాల్యూస్ నేను ప్రారంభంలో కూడా మీతో మాట్లాడిన జనాల్లో నుంచి సెన్సిటివిటీ తీసేశారండి. చెత్తా చెదారం అంతా వేసేసి నేను ఒక అఘోరాలు వాళ్ళంతా చాలా పవిత్రంగా ఉంటారు. అసలు వాళ్ళ కెమెరాల ముందుకు రారు. ముందు అది తెలుసుకోండి. ఇది నిజమైన అఘోరాలు వాళ్ళ కెమెరాల ముందుకు రారు. వాళ్ళకంటే లౌకికంగా వాళ్ళ పరమేశ్వరుడితో లింకప్ అయిపోయి ఉంటారు అంతే. తాదాత్మ్యత అంటాను చూడండి, యోగం అంటాను చూడండి, యోగ సిద్ధి. యోగం అంటే కలయిక. ఓకే, దాంతో కలిసిపోయి ఉంటారు. వాళ్ళకి ఇదంతా ఇప్పటికి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటి? ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల తద్వారా వచ్చే పబ్లిసిటీ వల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏమిటి? అవును నేను చూశాను, ఆ ఇంటర్వ్యూ నేను చూశాను అంటూ మాట్లాడతారేంటి? మీకు మీ దగ్గర సెల్ ఫోన్లు ఏంటి అసలు? వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు. మేము మా చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం, పలానా చోటకి మా తాత ఈ కథ విన్నాం మేము. మా తాత పలానా కాశీ యాత్రకు వెళ్ళాడు, అక్కడ అఘోరా కనిపించాడు, ఏయ్ అన్నాడు అంటే ఆయన భయంగా వచ్చాడు. నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇది ధరించు అని రుద్రాక్ష ఇచ్చాడు. రుద్రాక్ష ఇచ్చిన 15 సంవత్సరాల వరకు ఆయన ఆరోగ్యం బాగుంది. అక్కడేదో నిలబెట్టాడు ఆయన. తత్ఫలితంగా ఆయన ఏం తీసుకోలేదు. భగవద్గీత చెప్పేది అదే, వస్తు సంగ్రహమును పరిత్యజించి. మరి అటాచ్మెంట్స్ అన్ని తీసేస్తుంది, నాన్ సెన్స్ అటాచ్మెంట్స్. మీరు స్వామీజీలు చూడండి, నేను ఇందాక చెప్తూ కంచి స్వామి, అలాగే శృంగేరి స్వామి, ఇప్పుడున్న భారతీ తీర్థ స్వామి, ఆ తర్వాత వచ్చిన విధుశేఖర భారతీ స్వామి, ఇప్పుడున్న ఉత్తరాధికారి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మీరు చెత్తా చెదారం ఏదో స్వామీజీ డ్రెస్సు వేసుకుని ఆ జ్ఞానం తెలియక, ఏం మాట్లాడుతున్నారో తెలియక, ఉపనిషత్తుల ప్రస్తావన లేక,
కార్పొరేట్ సెక్టార్లో ఉన్న యూత్ మనశ్శాంతి అంటే మనశ్శాంతి కోల్పోయిన యూత్ని ఉద్ధరించే ప్రయత్నంలో వాళ్ళ డబ్బంతా లాక్కుని రకరకాల ఈవెంట్ల పేరుతో ఎంజాయ్ చేసే స్వామీజీల పేరుతో ఈవెంట్లు చేస్తుంటారు స్వామీజీలు. ఇవన్నీ చూస్తూ ఉంటాం. దాని ఫలితం తర్వాత కాలంలో ఉంటుంది. వీళ్ళకేమి పాపం వీళ్ళ దురదృష్టవశాత్తు అక్కడ ఏదో ఉందనుకుని అందమైన మాటలు విని వచ్చిన వాళ్ళు ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళొద్దు. బ్రీఫ్గా భగవద్గీత సందేశం ఏమిటంటే, నువ్వు చేసే పనితో లింకప్ అయి ఉండు, అధర్మంగా ₹1 కూడా నీ జేబులోకి రావడానికి వీల్లేదు, ధర్మంగా ప్రవర్తించు, నీ బిడ్డల్ని రేపు సమాజంలోకి ప్రసరింపజేసే అంటే అంకితం చేసే నీ బిడ్డల్ని కూడా ధర్మాత్ములాగానే చెయ్యి. ధర్మం అంటే ఇది, మంచి పనులు చెయ్యి, ఫ్యామిలీతో నీకు సమయం గడుపు, ఎప్పుడు బిజీగా ఉన్నానని చెప్పుకోకు, ఈ యజ్ఞము దానము తపస్సు వీలైతే చేసుకో, రోజు స్టార్ట్ ది డే విత్ గాడ్ విత్ పూజ. అల్టిమేట్గా దేవుడు ప్రత్యక్షమైతే ఎప్పుడు గుర్తుపెట్టుకో, సడన్గా ప్రత్యక్షమైతే కల్లో కనిపించిన స్వామి నాకు మోక్షం ఇవ్వు. మోక్ష స్థితి అంటే ఏమిటి? మళ్ళీ అది జన్మరాహిత్య స్థితి, మళ్ళీ జన్మంటూ ఉండదు, దానికోసం ప్రయత్నించు. ఎందుకు జన్మంటూ ఉండకూడదు? అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఈ లోకానికి పరమాత్మ రెండు టైటిల్స్ ఇచ్చాడు. ఒకటి ఇది అనిత్యము, ఇది శాశ్వతమైంది కాదు. అసుఖం, ఇందులో సుఖము లేదు. అందుకని నేనేమిటో తెలుసుకొని నా అనుగ్రహానికి పాత్రుడై మోక్షం పేరుతో శాశ్వతానందమయ స్థితిని పొందు. నీ శరీరం శాశ్వతం అనుకుంటున్నావు, అది ఎప్పుడు నీ స్వాధీనంలో ఉండదు. చిన్నప్పుడు బాగానే ఉంది, అజ్ఞాన దశ, తర్వాత కొంత తెలివితేటలు, ఆ తర్వాత పెరిగింది, దాన్ని నీ కోసం వాడుకున్నావు, తర్వాత బుర్ర పని చేయలేదు, తర్వాత పోతున్నావు. ఇప్పుడు పోతున్నావు అని తెలుసుకుని పోగానే తొందరగా తీసుకెళ్ళి స్వామి ఈరోజు ఈ చాకరీ చేయలేక వస్తున్నావు అని చుట్టూతా నీ పిల్లలే నన్ను ప్రార్థిస్తున్నారు. అందుకని నీ శరీరానికి కూడా ఒక ట్యాగ్ ఇచ్చాను, అదేంటంటే దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయం, ఇందులో సుఖం లేదు, నిరంతరం స్ట్రెస్, అశాశ్వతం, ఇది శాశ్వతము కాదు. సో ఇది ఈ ట్రెండ్ నేర్పిస్తే మీరు అన్నీ మానేసి దేవుడు వాడి గురించి భజన చేయమని చెప్తాలా. నీ కర్మని నువ్వు జాగ్రత్తగా చెయ్యి, ధర్మబద్ధంగా చెయ్యి, అప్పుడు లంచాలు ఉండవు. నేను మొన్న ఎక్కడో ఒక చోట ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను, అసలు అక్కడ మొత్తం అందరూ లంచం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. అక్కడికి ఇది సమ్మర్, ఈ సమ్మర్ మేము నలుగురు కూర్చున్నాం, విపరీతంగా పోసేస్తుంది. పైకి చూస్తే ఫ్యాన్ తిరగట్లేదు, గవర్నమెంట్ ఆఫీస్లో ఫ్యాన్ తిరగట్లేదు. నేను వెతుక్కుంటూ లేచి వెళ్ళి స్విచ్ అయిపోయా, అది పనిచేయదు సార్ అన్నాడు. ఎందుకని పనిచేయదు? మొత్తం మీకు ఎన్ని రూమ్స్ ఉన్నాయి అని అడిగాను. 10 రూమ్స్ ఉన్నాయి. 10 రూమ్లో ఫ్యాన్ పనిచేస్తుందా? పనిచేస్తుంది. మరి మీ దగ్గరకు వచ్చే అతిథులకి ఫ్యాన్ పనిచేయకపోవటం ఏంటి? ఎప్పటి నుంచి పనిచేయట్లేదు? 2 months అయిందండి అంటున్నాడు. ఏంటి అసలు అది? ఈ నిర్లక్ష్యం ఏంటి? కాండ్రించి పాన్ పరాగులు ఆ లిఫ్ట్లో, గవర్నమెంట్ ఆఫీసులో లిఫ్ట్లో ఉమ్మేయటం ఏంటి? వీళ్ళు మనుషులేనా? మీరు అలా పెరుగుతున్నారా? అలా ప్రవర్తిస్తున్నారా? దీని అజమాయిషీ చేసేవాళ్ళు దీన్ని ఏమైనా గుర్తిస్తున్నారా? అసలు వర్క్ సరిగ్గా జరుగుతుందా? కర్మ అంటున్నావు, వర్క్ సరిగ్గా జరుగుతుందా? వర్క్ చేసేంత నాలెడ్జ్ నీకుందే? ఇందులో ఉన్నవాళ్ళు ఎంతమంది? యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ప్రతి వ్యవస్థలో స్వామి, ప్రతి వ్యవస్థలో మరి నాకేమిటి అని పనిచేయటం. నీకు శాలరీ వస్తుంది కదా అంటే వీడు బయటికి దోసేయండి అన్నట్టుగా. 700 శ్లోకాల్లో అండి ఇది అవసరం లేదు అన్న శ్లోకం ఏమన్నా? అది అట్లా ఉండదు. పరమాత్మ మాట్లాడింది ఏమిటది? మాట్లాడిన వాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన నోట్లోంచి ఏది అసలు అనిపించే ప్రతిదాన్ని తర్వాత అధ్యాయంలో ముందు చూచాయిగా చెప్తాడు, తర్వాత దాన్ని బలపరుస్తాడు, దాన్ని విస్తరిస్తాడు, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా మీరు అంటాడు. ఎందుకంటే అన్నిసార్లు రిపీట్ చేసి వాడికి అర్థమయ్యేట్టుగా అర్జునుల్లో ఉన్న స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ బోధించిందే భగవద్గీత. అట్లా ఏది ఉండదండి. ఎందుకంటే కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చినాయి. ఇది ఇప్పటికీ మారింది. ఇది జ్ఞానబోధ. ఇప్పుడు మీరు మంచి పని చేయాలరా అనేది కాలంతో ఎలా మారుతుంది? కాలం వల్ల ఇప్పుడు ఈ కాలంలో మంచి పని చేయకపోయినా పర్వాలేదు అలా ఉంటుందా? కరెక్ట్. అమ్మని గౌరవించాలి, నాన్న గౌరవించాలి, నీకు జ్ఞానం నేర్పిన గురువుని గౌరవించాలి, వాళ్ళ మీద జోకులు వేయకూడదు. 5000 సంవత్సరాల క్రితం చెప్పింది. క్రిస్టియానిటీ 2000 సంవత్సరాలు, ఇస్లాం 1400 సంవత్సరాలు, జస్ట్ భగవద్గీత బోధించే 5125 సంవత్సరాలు. మీరు పోల్చడానికే వీల్లేదు. చెప్పినవాడు దేవుడు, అక్కడ చెప్పినవాడు జీవుడు, ప్రవక్త. వాళ్ళందరికీ పైన ఒక దేవుడు ఉన్నాడు అన్నాడు. ఇక్కడ కూడా పర్టికులర్గా ఒకరినే ఆరాధించమని చెప్పటల్లా,
హిందూ మనం సనాతన ధర్మ సిద్ధాంతం ఏమిటంటే మనందరికీ ఒక్కడే పరమేశ్వరుడు అన్నాం, అతని పేరు నారాయణుడు అని పెట్టుకున్నాం. నారాయణ అపరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచ మేదిని. జ్ఞానుల దృష్టిలో ఈ సృష్టి పరిణామం అలా ఉందని చెబుతూ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఈ జ్ఞానం ఎక్కడి దాకా వచ్చింది, వీటన్నిటి సారాంశం. వాళ్ళ ఎపిక్యూరియన్స్ అలా భావించారు, యూదులు ఇలా భావించారు, జైన్లు ఇలా భావించారు, ఇస్లాం ఇలా భావించింది. కాబట్టి వీటన్నిటికీ ముందే కృష్ణ పరమాత్మ ఈ లోకానికి పంచిన ఎక్స్పైరీ డేట్ లేని జ్ఞానబోధే భగవద్గీత. డౌట్ ఉంటే అడుగు అన్నాడు. చిచి ఇది వాళ్ళ మతం, వాళ్ళకి మన మతానికి అప్లై కాదు అనేది భగవద్గీతలో ఒక్క అక్షరం ఉండదు. ఓకే. మిగతా మతాలు మీకు ఉదాహరణ చెప్పాను కదా, మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదంటాడేంటి అక్కడ? రైట్. అప్పుడు అది సార్వజనీనం ఎలా అవుతుంది అంటున్నా. సార్వజనీనం అయితేనే అది ధర్మం. నేను ఒక్కటి క్లియర్గా చెప్తున్నాను అంజుబాబు గారు, ఎవడి ఒపీనియన్ అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందో దాని పేరు మతము. ఓకే ఓకే. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో దాని పేరు ధర్మము. హిందూయిజం ఈజ్ ధర్మము, సనాతన ధర్మము. అది బాటం లైన్. ఓకే ఓకే. అందుకని ఇక్కడ అసలు ఎవరికి డౌట్ లేదు. భగవద్గీత మీకు ఒకవేళ మీరు నన్ను ప్రశ్న వేస్తే నా నుంచి మీరు సంతృప్తికరమైన సమాధానం లేకపోతే అక్కడ ఏమీ లేదని నిర్ణయానికి రాకండి, ఇంకొక మహానుభావుడి దగ్గరికి వెళ్ళండి, డెఫినెట్గా వస్తుంది. ఓకే ఓకే. పలానా పీఠాధిపతి దగ్గరికి వెళ్ళండి, విజయేంద్ర సరస్వతి వారి దగ్గరికి వెళ్ళండి, చెప్తాడు ఆయన. ఓకే. మాడుగులు నాగపండి శర్మ గారి దగ్గరికి వెళ్ళండి, చెప్తారు. సో యూనివర్సల్ భగవద్గీత అనేది యూనివర్సల్, ప్రతి ఒక్కళ్ళకి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి అవసరం. ఎస్, ప్రతి జీవికి అవసరం, ప్రతి మనిషికి, దేశ కాల జాత్యాదులకు అతీతంగా సర్వమానవాళిని ఉద్ధరించడానికి, సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని ఈ మానవాళికి బోధించిన కర్తవ్య బోధే భగవద్గీత. కర్తవ్య బోధ, దీని మత గ్రంథం అనొద్దు, కేవలం ఆధ్యాత్మిక గ్రంథం అనొద్దు. ఓకే ఓకే. కర్తవ్య బోధ, నీ పని నువ్వు ఎలా చేయాలి. అందుకని ఇప్పటిదాకా ఉంది. అందుకని ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, వీళ్ళు కదా భగవద్గీత గురించి మాట్లాడుతుంది. అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత కోర్సు మ్యాండేటరీ. ఆ కోర్సు పేరు ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. వెళ్ళి చూడండి ఇంటర్నెట్లో. నెదర్లాండ్స్. మరి మనకు లేదేందండి ఈ దౌర్భాగ్యం? అదే చెప్పేది, సెక్యులర్ అన్నారు కదా, ఇందాక ఒక చోట ఎక్కడో కట్ అయింది. సెక్యులర్ అంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అసలు వీటన్నిటికంటే మించి ఒక్క లైన్ అన్నాడు చూడండి. ఆ లైన్ ఏంటంటే అద్వేష్ట సర్వభూతానాం. అది సెక్యులర్ అంటే. ఏ ప్రాణి ఎడలా నాకు ద్వేషం లేదు, నేను అందరినీ సమానంగా చూస్తా, అది సెక్యులర్. ఈ సమానంలో ప్రధానం ఏమిటంటే నువ్వు ఏ తల్లికి పుట్టావో ముందు దాన్ని గౌరవించు, లోకాన్ని కాదు, తర్వాత సంగతి అది. తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, అతిథిని గౌరవించు, గురువుని గౌరవించు, నీ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని అందరినీ గౌరవించు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఇప్పుడు భారతదేశంలో సెక్యులర్ పేరుతో జరుగుతోంది అదే. మన భగవద్గీతను తొక్కేసి పైగా ఎంత నాన్ సెన్స్ మాటలు మాట్లాడతారంటే ఈ ప్రభుత్వాలు. నేను కొన్ని ప్రభుత్వ సంస్థల్లోకి వెళ్ళి నేను భగవద్గీత చెప్పాలని వెళ్తే, సార్ వద్దు సార్, మా ఉద్యోగాలు పోతాయి అన్నాడు ఫస్ట్ మాట. భగవద్గీత చెప్తే ఉద్యోగం పోతుందట. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు అతను, ఆఫీసరు. రెండో మాట ఏమన్నాడంటే, సార్ మీరు భగవద్గీత చెప్తే వేరే మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హర్ట్ అవుతారు, భగవద్గీత చెప్తే హర్ట్ అవుతారట. అంటే భగవద్గీతలో ఏముందో తెలియదు వాడికి, అదే మత గ్రంథం కాదని తెలియదు. రెండోది భగవద్గీతలో కంటెంట్ ఏమిటో కూడా తెలియదు అతనికి, వీళ్ళు హర్ట్ అవుతారట. మేమేం చెప్తున్నాం అంటే భగవద్గీత షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ మ్యాండేటరీ సబ్జెక్ట్. మ్యాండేటరీ సబ్జెక్ట్ అలా పెట్టి ఏమైనా అభ్యంతరాలు ఏమన్నా ఉంటే చెప్పండి. అభ్యంతరాలు ఉంటే ప్లీజ్ అట్లీస్ట్ పుట్ ఇట్ యాజ్ దాని ఏమంటాం ఆప్షనల్ సబ్జెక్ట్. అట్లీస్ట్ కొన్ని శ్లోకాలు తెలుస్తాయి వాళ్ళకి, తర్వాత జనరేషన్స్కి అర్థమవుతుంది. కర్మణ్యేవాధికారం, డ్యూటీ సిన్సియర్గా నాయన దాని ఫలితం మీద దృష్టి పెట్టకు. అప్పుడు కాన్సన్ట్రేషన్, పని చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఫలితం మీద పెట్టావంటే డీవియేట్ అవుతారో నాన్న, పని తాలూకు ఫలితాన్ని 100% సాధించలేవు. అందుకని సిన్సియర్గా చదువు, ఆటోమేటిక్గా మార్కులు వస్తాయి. సిన్సియర్గా పనిచేయి, ఆటోమేటిక్గా ప్రమోషన్ వస్తుంది. ఈ పని చేసేందుకు శక్తి ఏ పరమాత్మ అయితే ఇచ్చాడో ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు దైవము. ఇందులో దేవుడు ఎక్కడున్నాడండి? ఆ దైవం పేరేముందండి?
అది ఆ స్పష్టత తీసుకొస్తూనే భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ చెప్పినా కూడా కృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఆ భగవంతుడికి ఏ పేరైనా పెట్టుకో. సో ఈ లాజిక్ లేనివి, సార్వజనీనం కానివి మిగతా మతాల జోలికి వాటి స్టేటస్ ఏమిటో తెలుసుకోండి, వెళ్ళే ముందు తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా స్వార్థం కోసమే వెళ్తున్నారనుకోండి, వాడి నుంచి డబ్బు వస్తుంది, అక్కడ ఇంకా జ్ఞానం ఏమొస్తుంది, ఇంకా డబ్బే వస్తుంది. వాడికి ఏమొస్తుంది, ఇతర దేశాల నుంచి ఫండ్స్ వస్తాయనుకోండి, అంతే వస్తుంది. ఇంకా వాడి జీవితం అలాగే తగలడుతుంది. పలానా క్రిస్టియానిటీలోంచి, పలానా ఇస్లాంలోంచి నేను పలానా సూక్తి విని ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పమనండి ఎవరినన్నా. అంతకంటే వేల సంవత్సరాల కిందటే ఇందులో ఎక్కడుందో నేను చూపిస్తాను. నీకేమో ఇక్కడ చదువుకునే ఇంట్రెస్ట్ లేదు, అక్కడేదో చెప్పింది సూపర్ అంటున్నావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్. అసలు నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు నీకు. నీ తండ్రి మీద లేదు, నీ తల్లి మీద లేదు, నీ వ్యవస్థ మీద లేదు, నీ జ్ఞానం మీద లేదు. నువ్వు అసలు మనిషివేనా? ఇది తెలుసుకోకుండా వేరే చోటకి పోతావా? నేను అదే చెప్తాను, మీకు మంచి ఫోన్ కావాలి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని ఫోన్ కావాలి, లగ్జరీ ఫోన్ కావాలి, అద్భుతమైన భావన ఇచ్చే ఫోన్ కావాలి అనుకోండి, అమెరికా పో, ఐఫోన్ తెచ్చుకో. ఇంకో వస్తువు ఏదో కావాలి, అది పోయి ఇంకో దేశానికి పోయి తెచ్చుకో. ఈ దేశంలో ఈ లౌకికమైన వస్తువులు నేనేది ఈ దేశంలో అది దొరకదు, వేరే దేశం పో. ఈ దేశంలో దొరకదు, వేరే దేశం పో. కానీ జ్ఞానం అనే శాశ్వతమైన వస్తువు ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తం భారతదేశానికి రావాల్సిందే. అది ఇక్కడే దొరుకుతుంది. అది అందుకని ఈ లిస్ట్ అంతా చెప్పాను. యాపిల్ ఫౌండర్, ఐఫోన్ కనుక్కున్నవాడు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చెప్పింది ఏంటి తెలుసా అండి? అతను నేను మరణించినప్పుడు నా కాయాన్ని దర్శించడానికి నా కాయాన్ని చూడడానికి వచ్చే వాళ్ళకి భగవద్గీత ఇమ్మని చెప్పాడు అతను. ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, దయచేసి అతను ఇంకో స్టేట్మెంట్ ఏమన్నాడంటే, నాకు అసలు ఈ భగవద్గీత నేను చదివి ఇన్స్పైర్ అవ్వటం వల్ల వచ్చిన వాళ్ళకి అది ఇమ్మని చెప్పాను. కానీ ఈ భగవద్గీత నా జీవిత ప్రారంభ దశలోనే కనుక నా బుర్రకి పరిచయం అయి ఉంటే నా జీవితం వేరే రకంగా ఉండుండేది అన్నాడండి. ఈ జీవితం పట్ల సంతృప్తి లేక కొత్త ఇన్స్ట్రుమెంట్ తయారు చేయటం ఎలా, దాన్ని అమ్ముకోవటం ఎలా, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటం ఎలా, అక్కడక్కడే ఉండటం ఎలా, ఇదంతా ఫీల్ అయ్యాడు అతను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కృతజ్ఞతలు.